నమస్తే స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లిక్ టు నో. నాన్న, నిన్నటి వరకు మనము డే 4 వరకు చూసాం కదా. ఈరోజు డే 5లో పార్ట్గా ఏంటంటే స్టాయికోమెట్రీ ఏదైతే నిన్న వదిలేసామో కొంచెం క్లాసెస్ కొంతవరకు చెప్పుకొని ఈక్వివలెంట్ వెయిట్స్ తర్వాత కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కదా. ఈరోజు ఆ ఈక్వివలెంట్ వెయిట్స్ క్యాలిక్యులేషన్ అనేది కంటిన్యూ చేద్దాం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డే 5 పార్ట్గా ఈరోజు ఈక్వివలెంట్ వెయిట్స్ అనేవి కంటిన్యూ చేద్దాం. సో నిన్న మనం ఏం చూసామంటే MnO4ది ఒకటి క్యాలిక్యులేట్ చేసాం. MnO4ది ఒకటి క్యాలిక్యులేట్ చేసాము. ఒకసారి కావాలంటే నిన్నటి వీడియో ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు ఇంకొన్ని మోడల్స్ అన్ని చేద్దాము. ఎన్నిటికి ఈక్వివలెన్స్ వెయిట్ అనేవి డిఫరెంట్ కాంపౌండ్స్కి డిఫరెంట్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది చూస్తున్నాం, రైట్. సో దీంట్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి K2Cr2O7. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే నాన్న K2Cr2O7 ప్లస్ 14HCl. K2Cr2O7 plus 14HCl gives rise to 2KCl plus 2CrCl3 plus 3Cl2 plus 7H2O. ఇది ఈక్వేషన్ చాలా పెద్దది ఇచ్చారు. ఈక్వేషన్ ఇది ఇచ్చారు. దీనిలో ఇప్పుడు ఏంటంటే ఎన్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నారు. జనరల్గా ఎన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి వీటిల్లో ఏది ఇన్వాల్వ్ అయినా సరే నాన్న ఎలక్ట్రాన్ గెయిన్ కానీ ఎలక్ట్రాన్ లాస్ కానీ ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది కదా. అంటే వీటిలో ఆక్సిడైజింగ్ ఏదవుతుంది, రెడ్యూసింగ్ ఏదవుతుందో మనకు తెలిసిందనుకోండి, దాన్ని బట్టి మనం ఎన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ అలా కాకుండా విడివిడిగా అడిగాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ K2Cr2O7 అడిగారు, అలాగే ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ HCl రెండు డిఫరెంట్గా అడిగారు అనుకోండి, ఆ కేసులో ఎలా తీసుకోవాలి. ఓకే, అలా కాకుండా ఈ ఈక్వేషన్ మొత్తంలో ఎన్ ఫ్యాక్టర్ ఎంత అన్నారు. ఈ ఈక్వేషన్ మొత్తంలో K2Cr2O7 ఎన్ ఫ్యాక్టర్, లేకపోతే HCl ఎన్ ఫ్యాక్టర్, ఈ రెండింటికి కూడా ఎన్ ఫ్యాక్టర్ ఒకేలా ఉంటుంది. ఎప్పుడు మొత్తం రియాక్షన్ కనుక చూస్తే, ఇండివిజువల్గా చూసామనుకోండి అప్పుడు ఎన్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంటుంది అన్న డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దీనిలో చూద్దాం ఎన్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ దీనిలో K2Cr2O7 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ క్రోమియం ఎంత ఉంది నాన్న, +6 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. +6 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. అలాగే ఇక్కడ క్రోమియం తీసుకుంటే దీనిలో చూడండి, ఇక్కడ క్రోమియం తీసుకున్నాం అనుకో, ఇదే స్టేట్లో ఉంది, +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి +6 నుంచి +3కి చేంజ్ అవుతుంది. అలాగే ఇక్కడ 2 క్రోమియం ఉన్నాయి, ఇక్కడ కూడా 2 క్రోమియం ఉంది. ఓకే, అంటే ఈచ్ క్రోమియము 3 ఎలక్ట్రాన్స్ లాస్ గెయిన్ అవుతున్నాయి. సో గెయిన్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్, 3 ఎలక్ట్రాన్స్. ఈచ్ క్లోరిన్ వచ్చేసరికి గెయిన్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్. అలాంటి క్రోమియం ఈచ్ క్రోమియం వచ్చేసరికి గెయిన్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్. అలాంటిది ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయి ఇక్కడ, 2. సో 2 × 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతున్నాయి, ఓవరాల్గా గెయిన్ అవుతుంది. ఓకే, అండ్ క్రోమియంకి చక్కగా ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి చక్కగా ఫిక్స్ అయింది. వాట్ అబౌట్ Cl? ఇక్కడ Cl వచ్చేసరికి H మాత్రం మారలేదు, H మాత్రం H+ గానే ఉంది. కానీ Cl అనేది ఎలా చేంజ్ అయిందో చూడండి. ఇక్కడ Cl అనేది Cl మైనస్గా ఉంటే, ఇక్కడ కూడా Cl అనేది Cl మైనస్గా ఉంటే, ఇక్కడ కూడా Cl అనేది Cl మైనస్గానే ఉంటే, కానీ ఇక్కడ Cl మాత్రం 0 కింద వెళ్ళింది. సార్ ఏంటి మరి ఇక్కడ Cl ఇట్లా ఒక్కటే ఫిక్స్డ్గా ఉంటే మనం ఏదన్నా చేయొచ్చు, లేదా 2 కన్నా ఉంటే ఓకే చేయొచ్చు. కానీ ఇక్కడ ఇన్ని మిస్టేక్స్ అంటే ఇన్ని డిఫరెంట్ వేస్లో కనుక వెళ్తుంది కదా, మరి ఇలాంటివి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి అన్న, ఇప్పుడు ఇది గెయిన్ చేసుకుందంటే ఇక్కడ కంప్లీట్ రియాక్షన్ ఇచ్చేసారు కాబట్టి ఒక చోట గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఖచ్చితంగా వేరే చోట ఏమవుతుందన్న, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది. అవునా, ఎందుకని ఇది రెడాక్స్ రియాక్షన్ కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ మొత్తం అక్కడే ఉంటాయి, బయటికి రావు కదా. అవునా కదా. సో ఇక్కడ టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్. అంటే ఎన్ ఫ్యాక్టర్ విత్ రెస్పెక్ట్ టు K2Cr2O7 ఎంత, ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ K2Cr2O7 ఎంత, ఇది 6. ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ K2Cr2O7 ఎంత, 6. ఓకేనా. అట్లాగే ఇక్కడ ఎన్ ఫ్యాక్టర్ దీనికి 6 అయితే ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ HCl ఎంత అవుతుంది నాన్న, 14 HClస్కి ఎన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది, 6 అవుతుంది. 14 HClస్కి ఎన్ ఫ్యాక్టర్ 6 అవుతుంది. కానీ ఈచ్ HCl ఎన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుందిరా, అవుతుంది. సో HCl ఎన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న, 6/14 అంటే 3/7.
3/7 అంటే సింపుల్గా వీటన్నిటి నుంచి క్యాలిక్యులేట్ చేయకుండా సింపుల్గా ఇక్కడ నుంచి తెచ్చేసుకుందాం అనమాట. ఎందుకన్నా గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి కాబట్టి. క్లియరా? సో దీన్ని బట్టి ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ హెచ్సిఎల్ ఎంతరా? 3/7 ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ హెచ్సిఎల్ పర్ మోల్ తీసుకోవాలి. కానీ ఇక్కడ 14 ఉంది కాబట్టి ఒకవేళ 14కి తీసుకుంటే ఎన్ ఫ్యాక్టర్ ఇక్కడైతే ఎన్నైతే గెయిన్ అవుతుందంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ నుంచి అన్నే లాస్ అవుతుంది. ఓకే, అన్నే లాస్ అవుతుంది. అంటే 14 H+లు కలిపి 6 ఎలక్ట్రాన్సే ఇస్తున్నాయి. అయితే ఈచ్ హెచ్సిఎల్ వచ్చేసరికి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇస్తుంది అంటే 3/7 పార్ట్ 3/7 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇస్తుంది ఈచ్ హెచ్సిఎల్ వచ్చి. క్లియరా? సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం దీనికి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి NH4NO3 దీనిలో నుంచి ఈ రెండు పక్కనే ఒకే కాంపౌండ్ NH4NO3 గివ్స్ రైజ్ టు ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే NH4NO3 గివ్స్ రైజ్ టు N2O ప్లస్ 2H2O ఇవి ఇచ్చారు. సో దీంట్లో జాగ్రత్త చూడండి, NH4 ఎప్పుడు కూడా ప్లస్ లాగా ఎగ్జిస్ట్ అవుతుంది కానీ నేను దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. అప్పుడు ఇదేమవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఓకే, ఇది ప్లస్ ఉంది కాబట్టి దీని ఆక్సిడేషన్ స్టేట్లో N ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. X + 4 = +1 అంటే X = ఎంతనన్నా -3. ఇదెంత? -3. అలాగే ఇక్కడ ఎంతనన్నా N O వచ్చేసరికి 6 -6. ఓకే, X -6 = -1 అంటే X = ఎంతనన్నా +5 అంటే ఇక్కడ ఒక నైట్రోజన్ ఏమో +3 స్టేట్లో, ఇంకొక నైట్రోజన్ ఏమో +5 స్టేట్లో ఉంది. ఓకే, +3 +5 స్టేట్లో ఉంది. మరి ఇక్కడ చూస్తే N2O వచ్చేసరికి ఆక్సిజన్ ఎంత? -2. ఆక్సిజన్ ఎంత? -2. ఇది -2 అంటే ఈచ్ నైట్రోజన్ మీద ఎంత ఉన్నట్టు? +1 ఉన్నట్టు. అంటే ఒకటి +1. మరి ఇక్కడికి వచ్చేసరికి H2O. ఓకే, H2O. ఇప్పుడు దీంట్లో నైట్రోజన్ రెండు కూడా కలిపి ఒకదాని కింద కన్వర్ట్ అవుతున్నాయి, అంతే కదా? నైట్రోజన్స్ రెండు కూడా కలిపి ఒకదాని కింద వెళ్తున్నాయి. ఇప్పుడు చూడండి దీంట్లో ఇక్కడ నుంచి ఫస్ట్ ఇది చూద్దాం. నైట్రోజన్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఇక్కడ నైట్రోజన్ వచ్చేసరికి ఒక నైట్రోజను -3 నుంచి +1 వెళ్తుంది. -3 నుంచి అంటే 3 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఇంకొక ఎలక్ట్రాన్, మొత్తం 4 ఎలక్ట్రాన్స్ ఏమవ్వాలి? లాస్ అవ్వాలి. 4 ఎలక్ట్రాన్స్ లాస్. సో లాస్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్ ఈ కేసులో లాస్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్. అలాగే ఇంకొక నైట్రోజన్ తీసుకున్నాం అనుకోండి, ఇటు నుంచి ఇటు వెళ్తుంది అనుకో, ఇక్కడ నైట్రోజన్ నుంచి ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందన్న +5 నుంచి +1 వెళ్తుంది. అంటే ఏంట్రా? గెయిన్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్సే కదా. ఇక్కడ ఏంటిది? గెయిన్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఎన్ ఫ్యాక్టర్ తీసుకోవాలనుకో, ఏదో లాస్ కానీ గెయిన్ కానీ ఏదో ఒకటే తీసుకుంటాం కదా. అప్పుడు ఏమవుతుంది నాన్న ఇక్కడ? ఏమవుతుంది ఇక్కడ? సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు 4, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు 4. సో టోటల్ ఎన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది నాన్న? 4 అవుతుంది. టోటల్ ఎన్ ఫ్యాక్టర్ ఎంత ఇక్కడ? 4. క్లియరా? సో ఏదర్ లాస్ తీసుకోవాలి, ఇలా గెయిన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అలాగే తీసుకున్నాం, ఏదర్ లాస్ 6 ఎలక్ట్రాన్స్, గెయిన్ కూడా 6 ఎలక్ట్రాన్స్. సో ఎన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి క్లియరా నాన్న? రైట్. ఇంకొకటి, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి NH4NO2 చూద్దాం. NH4NO2 gives rise to NH4NO2 gives rise to N2 plus H2O. N2 plus H2O. దీనిలో ఎన్ ఫ్యాక్టర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇక్కడ చూడండి అన్న ఒకసారి ఇందాట్లాగానే మనం ఇది బ్రేక్ చేసామనుకో, ఇది ప్లస్ NH4 ప్లస్. సో ఇది మొత్తం ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఇప్పుడు ప్లస్ వచ్చింది కాబట్టి దీని ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ N ఎంత? -3. అట్లాగే ఇక్కడ NO2 మీద ఏముంది? మైనస్ ఉంది. అంటే 2 2s 4. 4 మైనస్ అంటే ఇక్కడ +3 స్టేట్లో ఉంది. ఇక్కడ N2 మీద ఏంటి నాన్న? ఏం లేదు కాబట్టి 0. అంటే ఇక్కడ నుంచి 0కి వెళ్తుంది, అలాగే ఇక్కడ నుంచి కూడా 0కి వెళ్తుంది. ఇక్కడ నుంచి 0కి వెళ్తుంది అంటే ఏంటిది నాన్న? 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి. సో ఇక్కడ లాస్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఏంటిది నాన్న? గెయిన్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్. సో ఓవరాల్గా ఎంత వచ్చింది నాన్న మనకి? సో ఎన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 3. ఏదర్ లాస్ కానీ గెయిన్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాం కాబట్టి ఎన్ ఫ్యాక్టర్ ఎంత? 3. క్లియరా? ఎన్ ఫ్యాక్టర్ ఎంత? 3. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి CU3P gives rise to 3Cu plus 2 plus H3PO4.
H3PO4. దీనిలో n ఫ్యాక్టర్ అడిగారు, దీనిది n ఫ్యాక్టర్ అడిగారు. చూడండి ఒకసారి n ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాపర్ ఎలా ఉంది నాన్న, కాపర్ +2కి చేంజ్ అయింది. ఎక్కడ నుంచి, ఇది యాక్చువల్లీ ఇక్కడ +1 ఉంటుంది. ఒకవేళ ఇది +1 ఉందనుకో, అప్పుడు ఫాస్ఫరస్ మీద ఛార్జ్ ఎంత ఉంటుంది, -3 ఉంటుంది, అంతే కదా. ఇది అంతా +1 అంటే ఇది 3 ఎలక్ట్రాన్స్ దీనికి ఇచ్చింది కాబట్టి -3, అంతే కదా. సో ఇది +1 -3. అట్లాగే ఇక్కడ ఫాస్ఫరస్ వచ్చేసరికి ఎంత ఉంది నాన్న, 4 2s are ఎంత 8, 8లో నుంచి 3 తీసేస్తే 5, అంటే ఇది +5 స్టేట్లో ఉంది, +5 స్టేట్లో ఉంది. ఇక్కడ కాపర్ వచ్చేసరికి ఆల్రెడీ తెలుసు +2 స్టేట్లో ఉంది, +2 స్టేట్లో ఉంది. ఇప్పుడు చూడండి కాపర్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, అంటే +1 నుంచి +2కి వెళ్తుంది. కాపర్ వచ్చేసరికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, +1 నుంచి +2కి వెళ్తుంది. అంటే గెయినా లాసా, లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. ఏది, ఈచ్ కాపర్ వచ్చేసరికి 1 ఎలక్ట్రాన్, ఈచ్ కాపర్ వచ్చేసరికి 1 ఎలక్ట్రాన్. అలాంటి ఎన్ని కాపర్స్ ఉన్నాయి ఇక్కడ నాన్న, ఈ 3 వచ్చేసరికి మాలిక్యూల్లోనే ఉంది, ముందు లేదు, కోఎఫిషియంట్లో లేదు, ఇది మాలిక్యూల్లోనే 3 ఉన్నాయి. అంటే ఈ ఖచ్చితంగా ఈ కాపర్లు మొత్తం కూడా తీసుకోవాలి మనం. సో ఈచ్ కాపర్ వచ్చేసరికి 1 ఎలక్ట్రాన్ అయితే టోటల్ కాపర్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే 3 × 1 ఎలక్ట్రాన్, అంటే టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్నినా ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది, 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. నెక్స్ట్ P వచ్చేసరికి ఇది 3 ఉంది, -3 నుంచి +5కి వెళ్తుంది, -3 నుంచి +5కి వెళ్తుంది, అవునా. సో -3 నుంచి +5కి అంటే ముందేం చేయాలి, 3 ఎలక్ట్రాన్స్ తీయాలి, ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా 5 ఎలక్ట్రాన్స్, టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ తీయాలి, 8 ఎలక్ట్రాన్స్ తీయాలి. అంటే ఇక్కడ ఏంటిది, లాస్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్, 8 ఎలక్ట్రాన్స్. అలాగే ఒక్కటే కదా ఫాస్ఫరస్ ఉంది, సో 1, అంటే ఇది లాసే, ఇది లాసే. ఇప్పుడు రెండు లాసే కాబట్టి మనం ఏం చేయాలన్నా, n ఫ్యాక్టర్ వచ్చేసరికి ఏమవుతుంది, ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. రెండు లాసే కాబట్టి యాడ్ చేయాలి, రెండు లాసే కాబట్టి యాడ్ చేయాలి. సరే ఇక్కడ లాసే ఉంది, మరి గెయిన్ ఎక్కడ ఉన్నాయి, అందుకే రియాక్షన్ ఇంకా కంప్లీట్ చేయలేదు, రియాక్షన్ కనుక కంప్లీట్ చేస్తే అప్పుడు మనకి గెయిన్ అనేది ఎక్కడ ఉందో తెలిసేది. సో ఇక్కడ హాఫ్ పార్టే ఇచ్చారు, ఈ రెండిటిలో కూడా లాసే ఉంది కాబట్టి అంతే. ఎంతనా 8 + 3, సో n ఫ్యాక్టర్ ఎంత అవుతుంది, 8 + 3 = 11, n ఫ్యాక్టర్ 11 అవుతుంది. అప్పుడు ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ దిస్ వన్ అడిగారు అనుకో, ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ దిస్ ఏమంటుంది అన్న, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Cu3P డివైడెడ్ బై 11 వేయాలి, అప్పుడు ఈక్వివలెంట్ వెయిట్ వస్తుంది. 11 వేస్తే ఈక్వివలెంట్ వెయిట్ వస్తుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి చూడండి, Fe(S2) అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే Fe2O3 కింద వెళ్తుందంట. Fe2O3 + 4 times of SO2, 4 times of SO2. మళ్ళీ ఒకసారి చూడండి, FeS2 gives rise to Fe2O3 + 4 times of SO2, ఇది ఇచ్చారు. ఇప్పుడు n ఫ్యాక్టర్ ఎంత కనుక్కోమన్నారు. ఈ కేసులో మనకి n ఫ్యాక్టర్ ఎంతో కనుక్కోమని చెప్పారు. ఓకే, ఈ కేసులో కూడా n ఫ్యాక్టర్ ఒకసారి చూడండి అన్న. ఇక్కడ ఏంటిది, FeS2 ఉంది, అంటే Fe ఇక్కడ ఏ స్టేట్లో ఉంది నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వెళ్తుంది చూడండి, ఇక్కడ ఏ స్టేట్లో ఉంది, క్రిస్ క్రాస్ మెథడ్లో ఇది +3 అంటే ఆక్సిజన్ -2, అంటే ఇది +3, ఇక్కడ ఏముంది +2, ఈ +2 నుంచి +3కి వెళ్తుంది, +2 నుంచి +3 వెళ్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐరన్స్ ఒకటే ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఎన్నైనా ఉండనివ్వండి, కానీ మనకి ఇది ఇంపార్టెంట్, ఇక్కడ ఒకటే ఉంది కదా, సో ఒకటే తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటిది నాన్న, లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, 1 ఎలక్ట్రాన్ ఇక్కడ లాస్ అయింది, 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది. మరి ఇక్కడ సల్ఫర్ ఏ స్టేట్లో ఉంది, ఇది +2 అంటే S2 మీద ఎంత ఉన్నట్టు, S2 మీద మొత్తం మీద ఎంత ఉన్నట్టు, -2 ఉన్నట్టు. కానీ ఈచ్ సల్ఫర్ మీద ఎంత ఉన్నట్టు, 1 ఉన్నట్టు, ఈచ్ సల్ఫర్ మీద ఎంత, -1. ఏం లేదు, -1 తీసుకునేది ఎందుకంటే తర్వాత క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, -1. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి S2 ఇటు నుంచి ఇటు వెళ్ళామనుకో, ఇప్పుడు ఈ సల్ఫర్ క్యాలిక్యులేట్ చేయండి. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఎంత నాన్న, SO2, O2 వచ్చేసరికి ఎంత, -4, -2 × 2 అంటే -4, -4 అంటే ఇక్కడ ఏ స్టేట్లో ఉంది, సల్ఫర్ అనేది +4 స్టేట్లో ఉంది, సల్ఫర్ అనేది ఏ స్టేట్లో ఉంది, +4 స్టేట్లో ఉంది. అయితే ఇక్కడ నుంచి ఎంత నాన్న, -1 నుంచి +4కి వెళ్తుంది, అంటే -1 నుంచి 0కి వెళ్ళాలంటే 1 ఎలక్ట్రాన్ తీయాలి, మళ్ళీ 0 నుంచి +4 తీయాలంటే 4 ఎలక్ట్రాన్స్, అంటే టోటల్గా 5 ఎలక్ట్రాన్స్ ఏమవ్వాలి, లాస్ అవ్వాలి. ఇక్కడ లాస్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్స్, ఈచ్ సల్ఫర్ వచ్చేసరికి లాస్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్స్. అలాంటి ఇక్కడ ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి, 2 సల్ఫర్స్ ఉన్నాయి, సో 2 × లాస్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్స్. అప్పుడు టోటల్ ఎంత నాన్న, ఇక్కడికి వచ్చేసరికి 10 ఎలక్ట్రాన్స్, ఇక్కడికి వచ్చేసరికి 1 ఎలక్ట్రాన్, టోటల్ ఎంత నాన్న, 10 + 1 11, టోటల్ ఎంత, సో n ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 11, టోటల్ n ఫ్యాక్టర్ ఎంతమా, 11. క్లియరా, టోటల్ n ఫ్యాక్టర్ 11. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే
నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, K4FeCN6. K4FeCN6 K4FeCN6 తీసుకున్నాం అనుకోండి. K4FeCN6 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ K4 చూడండి, దీనికి రియాక్షన్ ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. Fe+3 ప్లస్ Fe+3 ప్లస్ CO3 2 మైనస్ CO3 2 మైనస్ ప్లస్ NO3 మైనస్ NO3 మైనస్. ఓకే, ఈ మూడు ఇచ్చారు నాన్న, CO3 2 మైనస్ NO3. ఓకే, ఈ మూడు ఇచ్చారు. మరి దీనిలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? దీనిలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము చూడండి. జనరల్గా K అనేది మారలేదు, ఎందుకంటే K అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదు. K అనేది యాక్చువల్లీ మారలేదు, సో K తీసేయండి పక్కకి. నెక్స్ట్ ఐరన్, CN, ఈ మూడు చెక్ చేద్దాం. ఐరన్ ఇక్కడ ఏ స్టేట్లో ఉంది? K4 అంటే ఇది 4 ప్లస్ ఉందంటే సిఎన్లో ఈచ్ సిఎన్ ఎంతనా? -1. ఈచ్ సిఎన్ ఎంత? -1. అలాంటిది ఇక్కడ -6 ఉన్నాయి. -6లో నుంచి 4 బయటకు వస్తుంది అంటే లోపల ఇది ఎంత ఉన్నట్టు? +2 ఉన్నట్టు. సో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఇక్కడ? +2. ఏం లేదు, సిఎన్ అంటే ఏంట్రా? HCN తెలుసు కదా, హెచ్సిఎన్లో నుంచి H+ తీసేస్తే సిఎన్ ఎంత? మైనస్. అంటే ఇక్కడ సిఎన్, ఈచ్ సిఎన్ వచ్చేసరికి మైనస్, ఈచ్ సిఎన్ వచ్చేసరికి మైనస్. అలాంటి సిఎన్లు ఎన్ని ఉన్నాయి? 6. అంటే 6 మైనస్లు ఉన్నాయి. ఈ 6 మైనస్లో నుంచి K+లో 4 ఉన్నాయి, అవునా? అంటే లోపల ఎంత ఉన్నట్టు? 2 ఉన్నట్టు. అర్థమవుతుందా? సో 6 మైనస్లో నుంచి బయటికి 4 మైనస్లు వచ్చినాయి. బయటికి ఇక్కడికి ఎన్ని వచ్చినాయి? 4 మైనస్లు వచ్చినాయి అనుకో, అప్పుడు ఇదేముంది? +4 అవుతుంది. -4 + 4 న్యూట్రల్. అందుకని ఇక్కడ -4 బయటకు వచ్చింది అంటే దీని మీద ఉంటాడు? +2 అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఐరన్ +2 నుంచి దేని కింద కన్వర్ట్ అయింది? +3 కింద కన్వర్ట్ అయింది. ఇది ఒకటి. ఓకే, సో +2 నుంచి +3 కిందకి వెళ్ళి కన్వర్ట్ అయింది కాబట్టి లాస్ ఆ గెయినా? లాస్ ఎలక్ట్రాన్. లాస్ ఎన్ని ఎలక్ట్రాన్స్? ఒక ఎలక్ట్రాన్ లాస్. అలాగే ఎన్ని ఐరన్ ఉన్నాయి ఇక్కడ? ఒకటే ఎలక్ట్రాన్ ఉంది, ఒకటే ఐరన్ కాబట్టి ఒకటే ఐరన్ రాసాం. నెక్స్ట్ కార్బన్ చెక్ చేయండి. ముందు ఈ కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? కార్బన్ వచ్చేసరికి ఇక్కడ ఏ స్టేట్లో ఉంది నాన్న? 3 2s are 6. 6లో నుంచి 2 ఆల్రెడీ పోయినా, అంటే ఇక్కడ +4 స్టేట్లో ఉంది కార్బన్. కార్బన్ ఏ స్టేట్లో ఉంది? +4. ఇక్కడికి వచ్చేసరికి నైట్రోజన్ ఏ స్టేట్లో ఉంది నాన్న? 3 2s are 6. 6 అంటే 1 5 ఉంది, అంటే ఇక్కడ +5 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. +5 ఆక్సిడేషన్ స్టేట్. ఇప్పుడు ఇక్కడ కార్బన్ క్యాలిక్యులేట్ చేస్తామనుకో, అనుకోండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సిఎన్ మీద -1 ఉన్నట్టు. ఓకే, ఈ రెండిట్లో మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఎంత? నైట్రోజనే కదా. నైట్రోజన్ ఏ స్టేట్లో ఉంటుంది? -3లో ఉంటుంది. నైట్రోజన్ ఏ స్టేట్లో ఉంటుంది? -3 స్టేట్లో ఉంటుంది. సో నైట్రోజన్ -3 కాబట్టి x -3 = -1. సో x ఎంత అవుతుంది నాన్న? +2. అంటే కార్బన్ మీద ఇక్కడ ఎంత ఉన్నట్టు? +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నట్టు. కార్బన్ మీద ఎంత ఉంది? +2. అంటే నైట్రోజన్ మీద ఎంత ఉంది? -3. నైట్రోజన్ మీద ఎంత ఉంది? -3. ఇప్పుడు కార్బన్ అనేది 6 ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే +2 నుంచి 4కి వెళ్తుంది. +2 నుంచి +4 అంటే లాస్ ఆ గెయినా? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడండి జాగ్రత్తగా, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లాస్ ఎన్ని? ఒక కార్బన్కి తీసుకుంటే, జాగ్రత్త చూడండి, నేను ఒక కార్బన్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ ఒక కార్బన్ తీసుకుంటే +2 నుంచి +4కి వెళ్తుంది, అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయినాయి. 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయినాయి. అలాంటివి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ? 6 కార్బన్స్ ఉన్నాయి. అంటే 6 into లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. 6 into లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు నైట్రోజన్ చూద్దాం. ఇప్పుడు ఏంటిది నాన్న? నైట్రోజన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో నైట్రోజన్ అనేది ఇక్కడ ఏ స్టేట్లో ఉంది? -3. -3 నుంచి +5కి వెళ్తుంది. -3 నుంచి +5కి వెళ్తుంది. అంటే ఈచ్ నైట్రోజన్ -3 లాస్ అవ్వాలి, అట్లాగే +5కి వెళ్ళాలి. అంటే మొత్తం టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయినాయి? 8 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయినాయి. 8 ఎలక్ట్రాన్స్ అంటే 3 ఒక్కొక్కటి దగ్గర 0కి వస్తుంది. 0 నుంచి మళ్ళీ 5కి వెళ్ళాలి. అంటే ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్, అక్కడ ఒక 5 ఎలక్ట్రాన్స్, టోటల్ 8 ఎలక్ట్రాన్స్ తీయాలి. ఈ 8 ఎలక్ట్రాన్స్ ఏంటి? లాస్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్. ఏది? ఒక్క నైట్రోజన్కి. అలాంటి నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో 6 into లాస్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ ఎంత? 1 వచ్చింది. ఇక్కడ ఎంతనా? 6 2s are 12 వచ్చింది. ఇక్కడ ఎంతనా? 48 వచ్చింది. 6 8s are 48 వచ్చింది. ఇప్పుడు టోటల్ యాడ్ చేయండి. సో n ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 48 + 12 + 1 ఎంతనా? 48 + 12 అంటే 61. సో ఇక్కడ n ఫ్యాక్టర్ ఎంత? 61. అంటే ఈ మాలిక్యూల్ ఇచ్చేసి ఈక్వివలెంట్ వెయిట్ కనుక్కోమన్నారు అనుకో, మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 61 వేస్తే అప్పుడు అది ఈక్వివలెంట్ వెయిట్.
61 వేస్తే అది ఈక్వలెంట్ వెయిట్. ఎందుకని నాన్న, ఇవన్నీ కూడా లాసే, ఇవన్నీ కూడా లాస్లే కాబట్టి లాస్లు మొత్తం యాడ్ చేస్తాం. ఒకవేళ వీటిల్లో ఏదన్నా ఒకటి గెయిన్ ఉందనుకోండి, వీటిల్లో ఒకటి ఏదన్నా గెయిన్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏదైతే లాస్ గెయిన్ ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉందో అది తీసుకుంటాం. రెండు ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, రెండు ఈక్వల్దే తీసుకుంటాం. అర్థమవుతుంది కదా? రైట్. ఇది ఇన్ కేస్ ఆఫ్ K4FeCN6. ఇది K4FeCN6లో సిచ్యువేషన్. రైట్. దీని తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. 3Cu ప్లస్ 8HNO3. 3Cu plus 8HNO3 gives rise to 3CuNO3 twice plus 2NO plus 4H2O. ఇది ఇచ్చారు. 2NO plus 4H2O ఇచ్చారు. ఓకే, 4H2O ఇచ్చేసారు. ఇక్కడ ఎంతన్నా 4H2O ఇచ్చేసారు. రైట్. ఇప్పుడు దీంట్లో చూడండి ఒకసారి. 3Cu plus 8HNO3 gives rise to, ఓకే, ఇట్లా ఇచ్చారు. ఇప్పుడు దీనిలో కాపర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 0. కాపర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 0. ఇక్కడ కాపర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? ఇది మొత్తం చెక్ చేసామనుకోండి, ఇది మొత్తం చెక్ చేసామనుకోండి, దీంట్లో NO3 అంటే ఎంత? -1 అంటే -2. -2 అంటే ఇది ఏమవుతుంది నాన్న? +2. అంటే కాపర్ 0 నుంచి +2కి వెళ్తుంది. కాపర్ 0 నుంచి +2కి వెళ్తుంది. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి HNO3 తీసుకున్నాం అనుకోండి. HNO3లో N ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +5. ఓకే. అలాగే ఇక్కడ N అనేది ఎక్కడెక్కడ ఉందో చూడండి. దీంట్లో కూడా ఒక నైట్రోజన్ ఉంది, ఇక్కడ ఒక నైట్రోజన్ ఉంది, ఇక్కడ ఒక నైట్రోజన్ ఉంది. ఇక్కడ నైట్రోజన్ తీసుకుంటే దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +2. ఎందుకని? ఆక్సిజన్ -2 కాబట్టి. అలాగే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? NO3 మైనస్ ఎంతరా? సో NO3 మైనస్లో N మీద ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది అన్న? +5 ఉంటుంది. అంటే ఇక్కడ NO3 మీద ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +5 NO. ఓకే, సో ఇక్కడ +5. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8లో 8 ఉన్నాయి. ఇక్కడ ఈ 8లో 3 2s are 6 నైట్రోజన్లు ఇక్కడ ఉన్నాయి, 2 నైట్రోజన్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? అంటే ఈ 8HNO3లో 6 మాత్రం మారట్లేదు. ఆక్సిడేషన్ స్టేట్ నో చేంజ్. ఇక్కడ నో చేంజ్ అంటే ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వట్లేదు, ఎలక్ట్రాన్ రాస్ అవ్వట్లేదు. ఇది +5, ఇది +5. అంటే జస్ట్ ఊరికే ఉన్నాయి బ్యాలెన్సింగ్ కోసం, అంతేగాని ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కానీ ఒక 2 మాత్రం చేంజ్ అవుతుంది, 2 మాత్రం చేంజ్ అవుతున్నాయి. సో 2 నైట్రోజన్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి 2 ఇంటూ ఈచ్ నైట్రోజన్ ఎంత చేంజ్ అయింది నాన్న? ఇక్కడ +5 నుంచి +2 అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎన్ని గెయిన్ అయినాయి? 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినాయి. సో టోటల్ ఎంత ఇక్కడ? 3 2s are 6 ఎలక్ట్రాన్స్ గెయిన్. 3 2s are 6 ఎలక్ట్రాన్స్ గెయిన్. అలాగే ఇక్కడ ఏంటిది నాన్న? 0 నుంచి +2 వెళ్ళిందంటే ఏంటిది? అది లాస్. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్? ఇక్కడ లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. అలాంటిది ఎన్ని కాపర్స్ ఉన్నాయి ఇక్కడ? 3. సో 3 ఇంటూ లాస్ అంటే ఇక్కడ కూడా ఎంతనన్నా? 6 ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే N ఫ్యాక్టర్ ఎంత? 6. ఓవరాల్గా చూసుకుంటే N ఫ్యాక్టర్ ఎంత? 6. అలా కాకుండా కాపర్కి అడిగారు అనుకోండి, అంటే పర్ కాపర్ తీసుకోవాలి కదా. పర్ కాపర్ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి పర్ కాపర్ అంటే ఏమవుతుంది నాన్న? సో పర్ కాపర్ వచ్చేసరికి N ఫ్యాక్టర్ వచ్చేసరికి 2 అవుతుంది. పర్ కాపర్ వచ్చేసరికి N ఫ్యాక్టర్ 2 అవుతుంది. అట్లాగే పర్ HNO3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు N ఫ్యాక్టర్ ఎంత అవుతుంది నాన్న? N ఫ్యాక్టర్ ఎంత? 6. సో ఫర్ HNO3 పర్ మోల్ కదా మనం తీసుకోవాల్సింది ఎప్పుడు, అందుకని 6 డివైడెడ్ బై 8 అంటే ఎంత అవుతుంది నాన్న? 3/4. అంటే N ఫ్యాక్టర్ ఆఫ్ HNO3 ఎంత అవుతుంది? 3/4 అవుతుంది. N ఫ్యాక్టర్ ఆఫ్ HNO3 ఎంత అవుతుంది? 3/4. అర్థమవుతుందా? N ఫ్యాక్టర్ ఆఫ్ HNO3 ఎంత అవుతుంది? 3/4. ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. NH4 twice Cr2O7 gives rise to NH4 twice Cr2O7 gives rise to N2 plus Cr2O3 2 minus plus 4H2O. దీనికి N ఫ్యాక్టర్ కనుక్కోమన్నారు.
దీనికి ఎన్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నారు. ఇక్కడ చూడండి ఏమేమి చూడాలి మనకి, నైట్రోజన్ చేంజ్ అయింది, నైట్రోజన్ ఇక్కడ 0, ఇక్కడ ఎంత ఉంది నాన్న -3 ఉంది, నైట్రోజన్ ఇక్కడ ఎంత -3 నుంచి 0. అట్లాగే క్రోమియం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత ఉందిరా, ఇక్కడ ఎంత ఉంది నాన్న 7 అంటే +6 స్టేట్లో ఉంది. క్రోమియం ఎంత ఇక్కడ +6 స్టేట్. ఇక్కడ ఎంత ఉంది నాన్న క్రోమియం అనేది, ఈ 2 ఇక్కడికి వెళ్తే ఈ 3 ఇక్కడే కదా, అంటే +3 స్టేట్లో ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి +6 నుంచి +3కి వెళ్తుంది. లాస్ ఆ గెయినా, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గెయిన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ 3 ఎలక్ట్రాన్స్. ఏది ఈచ్ క్రోమియం 3 ఎలక్ట్రాన్స్ అయితే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ మొత్తం ఎన్ని నాన్న 6 ఎలక్ట్రాన్స్ గెయిన్ జరుగుతుంది. అట్లాగే అమ్మోనియా ఇక్కడ నైట్రోజన్ తీసుకున్నాం అనుకో, నైట్రోజన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, అంటే ఇక్కడ -3 నుంచి 0కి వెళ్తుంది. -3 నుంచి 0 అంటే ఏంటి నాన్న లాస్ ఆఫ్ ఈచ్ ఎంత 3 ఎలక్ట్రాన్స్ లాస్. అలాంటిది ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ నైట్రోజన్ దీనిలోదే కదా మాలిక్యూల్లోదే కాబట్టి నేను డైరెక్ట్గా తీసుకుంటున్నా. సో 2 ఇంటూ లాస్ అంటే ఎంతనా, ఇది గెయిన్ చూసినా లాస్ చూసినా రెండు కూడా 6 కాబట్టి ఎన్ ఫ్యాక్టర్ ఎంతరా 6. ఎన్ ఫ్యాక్టర్ ఎంత ఇక్కడ 6. రెండిటిల్లో ఏ చూసినా కూడా ఒకటే కాబట్టి ఎన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇంకా డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. ఓకే, డిస్ప్రపోర్షన్ రియాక్షన్స్ అనే డిస్ప్రపోర్షన్స్ కంప్రపోర్షన్ తెలుసు కదా మీకు. డిస్ప్రపోర్షనేషన్ అంటే ఏంట్రా, ఒక్కటే ఎలిమెంట్ ఆక్సిడేషన్లోను రిడక్షన్లో రెండింటిలోనూ ఇన్వాల్వ్ అవుతుంది అనుకో, అది డిస్ప్రపోర్షన్ అయినట్టు. కంప్రపోర్షన్ అంటే ఏంటి, రెండు కలిపి ఒకే ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళిపోవడం. రెండు కలిపి ఒకే ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్తేనేమో అది అంటే కంబైన్ అవుతున్నాయి. డిస్ అంటే ఏంటి, ఒకటే రెండిట్లాగా, ఒకటే ఆక్సిడేషన్లోనే ఇన్వాల్వ్ అవుతుంది, అదే రిడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఆ మోడల్ చూద్దాం ఒకటి. ఇప్పుడు ఏంటిది డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్లో మనకి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ H2O2 తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే 2H2O gives rise to 2H2O plus O2 ఇది ఇచ్చారు. 2H2O plus O2 ఇది ఇచ్చారు నాన్న ఈక్వేషన్. ఓకే, దీనిలో ఏం చేస్తామో చూడండి, ఇక్కడ హైడ్రోజన్ చేంజ్ ఏమీ ఉండదు, ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. H2O2 అంటే ఏంటి నాన్న, ఈచ్ ఆక్సిజన్ మీద -1 ఉంటుంది, ఈచ్ ఆక్సిజన్ మీద -1 ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ మీద ఎంత ఉంటుందిరా -2 ఉంటుంది. అట్లా ఇక్కడ ఆక్సిజన్ మీద ఎంత ఉంది 0 ఉంది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇక్కడ -1 నుంచి -2 ఏమైంది, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయింది, గెయిన్. అట్లాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది నాన్న, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయింది, అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ నుంచి చూడండి 2 యాక్చువల్లీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఉంది, కానీ ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఇలా చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. డిస్ప్రపోర్షన్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇది 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నా, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ H2O2 అనేది 2H2O కింద డివైడ్ అవుతుంది, ఇలా ఒకటి తీసుకున్నాను. ఇంకోటేమో H2O2 అనేది O2 కింద డిసోసియేట్ అవుతుంది, ఇంకోటి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీనిలో చూద్దాం. ఈ పార్ట్లో చూడండి, ఇక్కడ -2 నుంచి ఎక్కడికి వెళ్తుంది నాన్న, సారీ -1 కదా ఇది, -1 నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇది -2కి వెళ్తుంది. అయితే ఇక్కడ ఆక్సిజన్స్ దీనిలో ఎన్ని ఉన్నాయి 2. ఈచ్ ఆక్సిజన్కి చూడండి, ఇక్కడ ఈచ్ ఆక్సిజన్కి వచ్చేసరికి గెయిన్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. ఈచ్ ఆక్సిజన్ 1 ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది. అలాంటి ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే 2 గెయిన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 2 గెయిన్, ఈ రియాక్షన్లో 2 గెయిన్స్ ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అన్న, ఇక్కడ -1 అగైన్, ఇక్కడ -1 నుంచి 0కి వెళ్తుంది, అంటే ఇక్కడ ఏంటిది నాన్న లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. అలాంటిది ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇది కదా ఇంపార్టెంట్, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి ఇక్కడ 2 ఆక్సిజన్స్. సో 2 ఇంటూ లాస్ ఆఫ్, అంటే ఇక్కడ చూసిన ఎన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది 2, ఇక్కడ చూసినా 2. ఎందుకని ఇక్కడ లాస్ ఇక్కడ గెయిన్ రెండు కూడా ఒకటే, ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది కదా, లాస్ ఆర్ గెయిన్. అర్థమైందా ఇలా. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం దాన్ని సపరేట్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్ ఇట్లా ఉంది, అందుకని సపరేట్ చేస్తే చాలా ఈజీ అనమాట. ఓకే, ఇలాంటి మోడల్ ఇంకోటి చేద్దాం.
ఇలాంటి మోడల్ ఇంకోటి చేద్దాము, చూడండి ఒకసారి. 3Cl2. ఓకే, ఇంకోటి ఈ మోడల్ చేద్దాం ఒకసారి చూడండి. P4 gives rise to PH3 plus H2PO2 మైనస్. అయితే దీనికి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చారు, ఇక్కడ 3 ఇచ్చారు. ఓకే, P4 gives rise to PH3 plus 3H2PO2 ఇలా ఇచ్చారు దీంట్లో. ఇప్పుడు చూడండి, దీనిలో P4 ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 0. ఇక్కడికి వచ్చేసరికి ఎంత? Pలో హైడ్రోజన్, దీంట్లో ఏది మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ నానా? P కదా, అందుకని ఇక్కడ -3. ఫాస్ఫరస్ వచ్చేసరికి ఇక్కడ -3 స్టేట్లో ఉంది. అదే ఫాస్ఫరస్ ఇక్కడికి వచ్చేసరికి ఎంత నానా? చూడండి, ఇక్కడ 2 2s are 4. 4లో నుంచి ఇక్కడ 2 పోయినాయి, ఇక్కడ ఒక 1 పోయింది. మొత్తం ఎంత ఉంది? ఇక్కడ +1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. ఇక్కడ ఫాస్ఫరస్ వచ్చేసరికి +1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 0 నుంచి +3కి ఒకటి, -3కి ఒకటి వెళ్ళింది. అట్లాగే 0 నుంచి +1కి ఒకటి వెళ్ళింది. ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ P4 ఫాస్ఫరస్లో ఒక ఫాస్ఫరస్ మాత్రమే ఇట్లా వెళ్ళింది, రిమైనింగ్ 3 కూడా ఇటు వెళ్ళినాయి. అందుకని ఇక్కడ ఏం చేయాలి? 1 ఇంటూ రాద్దాము, ఇక్కడ రిమైనింగ్ 3 ఇంటూ రాద్దాం. యాక్చువల్లీ ఇది ఎట్లా? ఇందాటలాగా మనం వాటర్ని సపరేట్, అదే H2O2ని సపరేట్ చేసినట్టు. సో ఇక్కడ 1 ఇటు సపరేట్ చేస్తాను, ఇక్కడ 3 సపరేట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, 0 నుంచి -3 ఒకటే ఫాస్ఫరస్ కాబట్టి, సో ఇంకా సింపుల్గా కంపేర్ చేయండి. 0 నుంచి -3 అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గెయిన్ ఎన్ని? 3 ఎలక్ట్రాన్స్ గెయిన్. ఇక్కడ ఏంటిది? 3 పక్కన పెట్టేస్తే ఒక్కొక్క ఫాస్ఫరస్కి ఎంత నానా? 0 నుంచి +1కి వెళ్ళింది, అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ ఎంత నానా? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత? ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది. సో ఇక్కడ టోటల్ ఎంతరా? 3. ఇక్కడ టోటల్ కూడా 3, అంటే n ఫ్యాక్టర్ ఎంత అవుతుంది నాన్న? 3 అవుతుంది. ఎందుకని? ఒకటి లాస్, ఒకటి గెయిన్. 2 లాస్ అయితే యాడ్ చేస్తాము, 2 గెయిన్ అయినా యాడ్ చేస్తాము. ఒకటి లాస్, ఒకటి గెయిన్ అయితే ఏదో ఒకటే తీసుకుంటాము. క్లియరా? సో ఇక్కడ n ఫ్యాక్టర్ ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది ఈ కేసులో. ఇది డిస్ప్రపోర్షనల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకటే, ఇక్కడ ఏంటిది నాన్న? రిడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది, అలాగే ఇదే ఆక్సిడేషన్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే దీన్ని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటారు. నెక్స్ట్ ఏంటో చూడండి, ఇంకోటి Cl2. 3 times of Cl2 gives rise to 5Cl minus plus ClO3 minus. ఇప్పుడు చూడండి, దీనిలో 0, అక్కడిక్కడ దీనిలో మైనస్ అంటే డైరెక్ట్గా -1 ఉంది. ఇక్కడ -1 ఉంది. ఇక్కడ క్లోరిన్ ఎంత నాన్న? 3 2s are 6. 6లో నుంచి ఒకటి తీసేస్తే +5 స్టేట్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇటు నుంచి ఇటు ఎన్ని క్లోరిన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి? 5 క్లోరిన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. అందుకని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 5 ఇంటూ రాస్తున్నా. 5 ఇంటూ ఈచ్ క్లోరిన్ ఎంత? 0 నుంచి -1 ఎంత ఉంది? అంటే ఒక ఎలక్ట్రాన్. లాసా గెయినా? గెయిన్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. అదే క్లోరిన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే క్లోరిన్ వెళ్తుంది, అంటే 1 ఇంటూ ఈచ్ క్లోరిన్ ఎంత నాన్న? 5 ఎలక్ట్రాన్స్. లాసా గెయినా? 0 నుంచి +5కి వెళ్తుందంటే లాస్. ఎన్ని ఎలక్ట్రాన్స్? 5 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తే 5, ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. సో n ఫ్యాక్టర్ ఎంత నాన్న? 5. ఎందుకని? ఒకటేమో గెయిన్, ఇంకొకటి లాస్. చాలా సింపుల్ ఇలాంటివి. ఒకటేమో గెయిన్, ఇంకొకటి లాస్. ఓకే, తర్వాత నాన్ స్టాయికోమెట్రిక్ కాంపౌండ్స్ ఇచ్చారనుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నాన్ స్టాయికోమెట్రిక్ కాంపౌండ్స్ ఇచ్చారు. ఓకే, నాన్ స్టాయికోమెట్రిక్ చాలా ఇంపార్టెంట్. నాన్ స్టాయికోమెట్రిక్ కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు దాంట్లో n ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? చాలా బాగుంటుంది, అంటే చాలా ఇంపార్టెంట్ కూడా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. FeO 0.95O. Fe 0.95O gives rise to Fe2O3. ఇప్పుడు దీనిలో మనకేమడుగుతున్నారంటే ఈ కేసులో n ఫ్యాక్టర్ అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నాన్ స్టాయికోమెట్రిక్ కాంపౌండ్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఏంటమ్మా?
యాక్చువల్లీ ఇక్కడ ఏముండాలి, Fe అనేది +2 స్టేట్లో ఉండాలి. ఎందుకని ఇక్కడ ఆక్సిజన్ వచ్చేసరికి -2, ఆక్సిజన్ వచ్చేసరికి -2, Fe అనేది అంతా +2 స్టేట్లో ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి Fe అనేది ఏ స్టేట్లో ఉంది, +3, ఆక్సిజన్ వచ్చి -2, ఆక్సిజన్ మారలేదు, Fe మారింది, +3 కింద మారింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి నాన్న, ఒకవేళ ఇది కనుక 1 ఉందనుకోండి, అంటే ఒకే ఐరన్ +2 స్టేట్లో ఉంది కాబట్టి సింపుల్గా మనం చెప్పాలంటే n ఫ్యాక్టర్ 1 అయిపోతుంది. ఎందుకని +2 నుంచి +3కి వెళ్ళింది కాబట్టి n ఫ్యాక్టర్ చేంజ్ అనేది 1, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 ఉందా, లేదు. అసలు ఈ నాన్ ప్రపోర్షనాలిటీ ఎందుకు వస్తుంది, నాన్ స్టాయికోమెట్రిక్ ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్లీ ఇక్కడ ఐరన్ కాంపౌండ్లో Fe+2తో పాటు సమ్ Fe+3 కూడా ఉంటుంది. Fe+2తో పాటు సమ్ Fe+3 కూడా ఉంటుంది. అంటే ఈ +2 ఛార్జ్ అనేది దేని వల్ల షేర్ అవుతుంది, Fu+2 కూడా కొంత ఇస్తుంది, Fe+3 నుంచి కూడా కొంత వస్తుంది. అర్థమవుతుందా, Fe+2 నుంచి Fe+3 నుంచి కొంత వస్తుంది. సో ఇప్పుడు నాకేంటంటే ఈ రెండిటికి పర్సంటేజ్ ఎంత ఉందో కావాలి. ఒకవేళ పర్సంటేజ్ ఎంత ఉందో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనిలోనే ఏముంది నాన్న, Fe+2 ఉందని చెప్పాను, Fe+3 కూడా ఉందని చెప్పాను. Fe+2 ఉందన్నాను, Fe+3 ఉన్నాను. కానీ Fe+3 అనేది చేంజ్ అవ్వలేదు, చూసారా, నో చేంజ్. అంటే Fe+3 అనేది నో చేంజ్ కాబట్టి దీనిలో Fe+3 ఎంతైతే ఉందో దానిలో చేంజ్ ఉండదు. చేంజ్ దేనివల్ల ఉంటుంది, Fe+2 మాత్రమే చేంజ్ ఉంటుంది. ఎన్ని టైమ్స్, ఈచ్ Fe+3కి వెళ్ళేసరికి ఎంత అవుతుంది, లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. బట్ ఇది ఎగ్జాక్ట్గా 1 లేదు, 1 ఉంటే డైరెక్ట్గా 1 ఇంటూ రాసేసేవాళ్ళం, కానీ ఇది 1 లేదు, సమ్ X అనేది ఉంది. ఆ X ఇంటూ లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, దాన్నే మనం ఏమంటాము, n ఫ్యాక్టర్ అంటాం. ఇప్పుడు నేను X కనుక్కోవాలి, జాగ్రత్తగా వినండి ఇది. ఇప్పుడు నేను దీన్ని ఎలా చేస్తున్నానంటే, ఇప్పుడు దీంట్లో ఐరన్ ఓకే, ఐరన్ అనేది ఏ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది, +2లో ఉంది, +3లో ఉంది. ఓకే, అంటే ఇక్కడ +2లో ఉన్నది X అనుకుంటా, +2లో ఉన్న ఐరన్ ఎంతైతే ఉందో దాన్ని X అనుకుంటే, +3లో ఉన్న ఐరన్ ఎంత అవుతుంది నాన్న, +3లో ఉన్న ఎంత అవుతుంది, 1 - X రావాలి. కానీ ఇక్కడ 1 లేదు కదా, అంటే ఇక్కడ 0.95 - X అవుతుంది. అర్థమవుతుందా, అంటే ఈ ఫ్రాక్షనే ఉంది ఐరన్ ఎంత ఉందన్న, ఇక్కడ 1 ఉందనుకోండి, 1 - X రాసేవాళ్ళం. కానీ ఇక్కడ ఐరన్ 1 లేదు, ఐరన్ అనేది ఎంత ఉంది, 0.95 ఉంది ఐరన్. ఓకే, అంటే దీంట్లో 0.95లో ఇది X ఉంటే ఇది రిమైనింగ్ ఉంటుంది, అంతేనా కాదా. అందుకని ఇది X అనేది +2 స్టేట్ అనేది X అమౌంట్ ఉంటే +3 అనేది ఎంత అవుతుంది నాన్న, 0.95 ఇంటూ X. ఇప్పుడు ఈ ఛార్జ్ మొత్తం కలిస్తే దేనికి ఈక్వల్, +2కి ఈక్వల్. ఈ ఛార్జ్ మొత్తం కలిస్తే దేనికి ఈక్వల్, +2కి ఈక్వల్. అంటే దీని కంట్రిబ్యూషన్ ఎంతైనా అవ్వనివ్వండి, కానీ ఇక్కడ ఆక్సిజన్ -2 ఉంది కాబట్టి ఇది మొత్తం ఏం అవ్వాలి, +2నే అవ్వాలి. అంటే +2 అనేది X ఉన్నా, +3 అనేది ఇంత ఉన్నా, ఈ రెండింటిని కలిస్తే అల్టిమేట్గా మనకు రావాల్సింది ఎంత, +2నే రావాలి. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి, ఇది ఎంత, 2X + 3, ఇది ఎంత నాన్న, 2.85. అట్లాగే ఇక్కడ -3X = 2. ఓకే, సో 2X - 3X అంటే ఎంత నాన్న, సో ఇక్కడ చూడండి 2.85, ఈ -2ని తీసుకొచ్చేసేయండి, -2, అండ్ ఇక్కడ -3X + 2X అంటే -X = 0. అప్పుడు ఏమవుతుంది నాన్న, 2.85 - 2 అంటే ఎంతరా, 0.85 = X అవుతుంది. అంటే ఇక్కడ X అంటే ఎంత నాన్న, 0.85. సో 0.85 అంటే 1, అంటే n ఫ్యాక్టర్ ఎంతరా, 0.85. సో ఇది n ఫ్యాక్టర్ ఎంత, 0.85. అంటే మీనింగ్ ఏంటి, ఇంత పోర్షన్ 0.85 మాత్రమే +2 ఉంది, అది మాత్రమే చేంజ్ అయింది. +3 ఎంత ఉంది, 0.1 ఉంది, ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉందో 0.1 +3. ఆ +3 అనేది చేంజ్ లేదు కదా, అందుకని దాంతో మనకు పని లేదు, చేంజ్ అయిందే మనకు కావాలి, అందుకని. ఓకే, సో దీని n ఫ్యాక్టర్ ఎంత, 0.85. ఇది నాన్ స్టాయికోమెట్రిక్ కాంపౌండ్స్కి ఇలా చేస్తాము. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది నాన్న ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సంట్రేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న, మెథడ్స్ ఆఫ్
ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్స్. ఇక్కడ ఇది లాస్ట్ టాపిక్ దీంట్లో. మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్స్. మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్స్. మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్స్లో మనకి ఏమేమి ఉన్నాయి? వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్, దీన్నే ఏమంటారు నాన్న? వెయిట్ పర్సంటేజ్ అంటారు, వెయిట్ ఫ్రాక్షన్ అంటారు. ఓకేనా? వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ అంటే వెయిట్ ఫ్రాక్షన్ అంటారు, లేదా మాస్ ఫ్రాక్షన్ అంటారు. ఓకేనా? ఇట్లా డిఫరెంట్ వేస్లో పిలుస్తారు. వెయిట్ బై వెయిట్, దీని మీనింగ్ ఏంటమ్మా తెలుసు, చెప్తాను. నెక్స్ట్ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్. నెక్స్ట్ థర్డ్ది వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్. వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్. ఈ మూడు చూడండి ఒకసారి. వెయిట్ బై వెయిట్ అంటే ఏంటి నాన్న? వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్. సొల్యూషన్, వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఇక్కడ ఏంటిది నాన్న? ఫస్ట్ పైన వెయిట్ కాబట్టి వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై కిందేముంది వాల్యూమ్ కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. థర్డ్ది ఏంటిది నాన్న? వాల్యూమ్ బై వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై కింద ఏంటిది నాన్న? వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. అర్థమైందా? ఈ మూడు. సో ఇలా మనము పర్సంటేజెస్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాం. అట్లాగే మీకు తెలుసు కదా ఇది డబ్ల్యూ బై డబ్ల్యూ, అదే వెయిట్ బై వాల్యూమ్ని ఇంకో రాగా ఏమనిచ్చినా స్ట్రెంగ్త్ అంటారు. స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అనేది జనరల్గా ఎలా చెప్తాం నాన్న? గ్రామ్స్ పర్ లీటర్. గ్రామ్స్ పర్ లీటర్ అంటే ఇన్ని పర్ లీటర్లో ఇన్ని గ్రామ్స్ డిజాల్వ్ అయిందంటే దాన్నే మనం ఏమంటారు? స్ట్రెంగ్త్ అంటారు. అట్లాగే దీన్ని ఏమంటారు నాన్న? వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్. వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్. ఇదేంటిది? వాల్యూమ్ పర్సంటేజ్. ఇదేంటిది? వెయిట్ పర్సంటేజ్ ఆర్ మాస్ పర్సంటేజ్. వెయిట్ పర్సంటేజ్ ఆర్ మాస్ పర్సంటేజ్. ఇలా డిఫరెంట్ వేస్లో పిలుస్తూ ఉంటాం దీన్ని. నెక్స్ట్ వాల్యూమ్ స్ట్రెంగ్త్ ఆఫ్ H2O2. అది కూడా మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్. వాల్యూమ్ స్ట్రెంగ్త్ ఆఫ్ H2O2. వాల్యూమ్ స్ట్రెంగ్త్ ఆఫ్ H2O2. ఒకవేళ ఇది ఎలా చేస్తామంటే నాన్న చూడండి ఒకసారి. ఒక వాల్యూమ్ H2O2 బాటిల్ తీసుకున్నాం అనుకోండి. H2O2 బాటిల్ తీసుకున్నాం అనుకోండి. ఈ బాటిల్ మీద ఏం రాసి ఉంటుందంటే ఇక్కడ ఎక్స్ వాల్యూమ్స్ అని ఉంటుంది. ఎక్స్ వాల్యూమ్ అని ఉంటుంది. ఈ బాటిల్ మీద ఏమని రాసి ఉంటుంది నాన్న? ఎక్స్ వాల్యూమ్ అని ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే మీనింగ్ ఏంటంటే సమ్ వాల్యూమ్ తీసుకుంటే ఆ వాల్యూమ్ ఆఫ్ H2O2 అంటే సమ్ వాల్యూమ్ ఆఫ్ H2O2 తీసుకుంటే అది ఎంత ఆక్సిజన్ని లిబరేట్ చేస్తుంది అంటే ఎక్స్ వాల్యూమ్స్ లిబరేట్ చేస్తుంది అని మీనింగ్ అనమాట. అని మీనింగ్ అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ml తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఎక్స్ ఎంఎల్ లిబరేట్ చేస్తుంది. ఒకవేళ 1 లీటర్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఇక్కడ ఎక్స్ లీటర్స్ లిబరేట్ చేస్తుంది. అర్థమవుతుందా? 1 లీటర్ తీసుకుంటే ఎక్స్ లీటర్స్ లిబరేట్ చేస్తుంది. ఇలా దాని మీనింగ్ ఉందన్నమాట. సో దీన్ని ఇంకోలాగా ఎలా చెప్తానో చూడండి. H2O2కి వచ్చేసరికి జాగ్రత్తగా చూడండి. H2O2 గివ్స్ రైస్ టు ఈక్వేషన్ రాసిన. H2O2 గివ్స్ రైస్ టు H2O ప్లస్ O2. ఇది 2 టైమ్స్ చూసుకున్నాం అనుకోండి. 2H2O ప్లస్ O2. 2H2O ప్లస్ O2. ఎట్ STP దగ్గర తీసుకుంటే STP నానా ఇక్కడ ఎక్స్ వాల్యూమ్స్ అన్నా కూడా ఇదేంటిది? STP దగ్గర అని మీనింగ్. STP దగ్గర నువ్వు అంత వాల్యూమ్ ఇస్తుంది. ఓకే, కొంత వాల్యూమ్ తీసుకుని H2O2ని దాన్ని కనుక మనము ఆక్సిజన్ లిబరేట్ చేస్తే అది ఎన్ని వాల్యూమ్స్ వస్తుంది? ఎక్స్ వాల్యూమ్స్ వస్తుంది. ఎప్పుడు? ఎట్ STP దగ్గర. ఇక్కడ కూడా STP కండిషన్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి చూడండి ఒకసారి. దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత నాన్న? H2O2 మాలిక్యులర్ వెయిట్ ఎంత చూడండి ఒకసారి. ఆక్సిజన్స్ ఎంత? 34. సో 34 2 × 34 grams ఆఫ్ H2O2 తీసుకున్నాం అనుకోండి. 2 × 34 grams ఆఫ్ H2O2 తీసుకుంటే అది ఎన్ని లీటర్స్ వస్తుంది నాన్న? 22.4 లీటర్స్ ఆఫ్ ఆక్సిజనే వచ్చేది. అవునా కదా? 22.4 లీటర్స్ ఆఫ్ ఆక్సిజనే కదా మనకు వచ్చేది. 22.4 లీటర్స్ ఆఫ్ ఆక్సిజనే కదా మనకు వచ్చేది. అంటే ఇప్పుడు జాగ్రత్త చూడండి. 2 × ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది నాన్న? 68 grams తీసుకుంటే 22.4 లీటర్స్ వస్తుంది. ఓకే, ఈ లీటర్స్లో కాకుండా ఒకవేళ ఎంఎల్లో తీసుకున్నాం అనుకోండి.
22,400 ml వస్తుంది ఎప్పుడు ఎస్టీపీ దగ్గర. ఓకే, అలాంటిది వీడేమన్నాడు XML వస్తుందంట. ఎంత అవుతుంది? ఇది ఎక్స్ లీటర్స్ లేదా XML అంటే ఇది ఎంత వెయిట్ ఉందో చెప్పొచ్చా లేదా? ఇది ఎంత వెయిట్ ఉందో చెప్పొచ్చా లేదా? ఇప్పుడు ఆ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఈ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఇక్కడ రాస్తాను చూడండి. ఈ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే చూడండి, ఇప్పుడు దీన్ని ఏంటన్నా క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, ఎక్స్ లీటర్స్, ఒకవేళ నాకు లీటర్స్లో తీసుకున్నాను అనుకోండి, అప్పుడు వెయిట్ గ్రామ్స్లో వస్తుంది. లీటర్స్లో తీసుకుంటే ఇప్పుడు చూడండి, లీటర్స్లో తీసుకుంటే ఒకలాగా వస్తుంది, ఎంఎల్లో తీసుకుంటే ఇంకోలాగా వస్తుంది. చూడండి ఒకసారి, లీటర్స్తో తీసుకున్నాం అనుకో, ఇది ఇంటూ ఇది డివైడెడ్ బై ఇది వేస్తాం. సో 68 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై 22.4 68 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై 22.4. ఇవి ఏంటిదిరా గ్రామ్స్. ఎందుకని ఇక్కడ ఎక్స్ అనేది లీటర్సే, ఇది కూడా లీటర్సే. అందుకని టోటల్గా మనకేమొస్తుంది, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ H2O2 దానిలో ఉన్నట్టు, ఇది ఎప్పుడు లీటర్స్లో తీసుకుంటాం. ఇది లీటర్స్లో తీసుకుంటే ఫార్ములా. మరి ఎంఎల్లో తీసుకుంటే ఫార్ములా ఏంటిదిరా? 68 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై 22,400 గ్రామ్స్. ఇది ఎప్పుడు ఎక్స్ కనుక ఎంఎల్లో తీసుకుంటే ఇది కూడా ఎంఎల్లో తీసుకోవాలి, ఎక్స్ కనుక లీటర్లో తీసుకుంటే ఇది కూడా లీటర్లో తీసుకుంటావాలి. కానీ ఈ రెండింటిల్లో కూడా నీకు ఆన్సర్ ఎట్లా ఉంటుంది నాన్న? పర్ ఎంఎల్ఏ కదా వచ్చేది, పర్ లీటర్ కానీ పర్ ఎంఎల్. ఇప్పుడు లీటర్ తీసుకున్నాం అనుకోండి, లీటర్లో ఎక్కువ గ్రామ్స్ ఉంటాయి. పర్ ఎంఎల్లో తీసుకున్నాం అనుకోండి, ఎంఎల్లో తక్కువ గ్రామ్స్ ఉంటాయి. క్లియరా? సో అట్లా అనమాట. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తామనుకోండి, దీనిలో 4th టేబుల్ పోతుంది కదా, ఎంత నాన్న? 1.7. ఇక్కడికి వచ్చేసరికి 1.5 కదా, 5.6. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 17x డివైడెడ్ బై 5.6 గ్రామ్స్. వేర్ ఎక్స్ అంటే ఎంత నాన్న? ఇన్ టర్మ్స్ ఆఫ్ లీటర్స్లో తీసుకుంటే, ఎక్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ లీటర్స్లో తీసుకుంటే. అలాగే ఇక్కడ కూడా మనకేమొస్తుంది, ఇక్కడ దీనిలో నుంచి దీని కూడా ఎలా వస్తుందండి? ఇక్కడ ఇది 17, ఇది ఎంత వస్తుంది? 5.600. 5.600. అంటే ఇక్కడ ఎంత అవుతుంది నాన్న? 17/5600 గ్రామ్స్. ఇది ఎప్పుడు ఎంఎల్లో తీసుకుంటే ఇంటూ ఎక్స్ కదా, ఇంటూ ఎక్స్. ఇలా దాన్ని లోపలున్న వెయిట్ని ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లోపలున్న వెయిట్ని ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదేమో వెయిట్ ఆఫ్ ఇన్ ఎంఎల్లో ఎంత వెయిట్ ఉంది, ఇదేమో పర్ లీటర్లో ఎంత వెయిట్ ఉంది. ఇది ఓకే. ఇట్లా లోపల బాటిల్లో జాగ్రత్తగా అర్థమైందా? సో బయట ఏముంది, బాటిల్ మీద ఇన్ని వాల్యూమ్స్ అని వస్తుంది, కానీ లోపల H2O2 ఎంత ఉంది, ఎంత వెయిట్ ఉంది H2O2 అనేది దీన్ని బట్టి ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. H2O2 ఇందాక ఏం చెప్పాము? స్ట్రెంత్ ఫార్ములా ఏంటిది నాన్న? స్ట్రెంత్ అంటే మీనింగ్ ఏంటి? నాన్న? గ్రామ్స్ పర్ లీటర్. యాక్చువల్లీ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. ఎందుకని? మొలారిటీ అంటే ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్, అంటే మోల్స్ పర్ లీటర్. మొలారిటీ అంటే ఏంటన్నా? మోల్స్ పర్ లీటర్. అట్లాగే మాలిక్యులర్ వెయిట్ ఎంత ఏంటి? మాలిక్యులర్ వెయిట్ అనేది గ్రామ్స్. ఇక్కడ మోల్స్ అంటే ఏంటిది? వెయిట్ బై మాలిక్యులర్ వెయిటే కదా. ఆ మాలిక్యులర్ వెయిట్ క్యాన్సిల్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఇది వస్తుంది అనమాట, గ్రామ్స్ పర్ లీటర్. సో స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్, ఎప్పుడు మొలారిటీ ఇచ్చినప్పుడు. అలా కాకుండా అదే స్ట్రెంత్ కనుక నార్మాలిటీ ఇచ్చారనుకో, సో నార్మాలిటీ ఇంటూ ఈక్వివలెంట్ వెయిట్ వేస్తాం. ఎందుకని నార్మాలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం యూస్ చేస్తాం? ఈక్వివలెంట్ వెయిట్ యూస్ చేస్తాం. క్లియరా? ఈక్వివలెంట్ వెయిట్ యూస్ చేస్తాము. అర్థమవుతుందా? ఇక్కడ మొలారిటీ, నార్మాలిటీ. ఓకే, రైట్. సో స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్, నార్మాలిటీ ఇంటూ ఈక్వివలెంట్ వెయిట్. సార్ ఇప్పుడు నాకేంటంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూము 10 వాల్యూమ్స్ అని రాశారు. ఆ బాటిల్ మీద ఏమని ఉంది నాన్న? 10 వాల్యూమ్ ఉంది. బాటిల్ మీద ఏమనుంది? 10 వాల్యూమ్ ఉంది. కానీ నాకు దాని మొలారిటీ ఎంత, అలాగే దాని నార్మాలిటీ ఎంత తెలియాలి. బాటిల్ మీద ఎంత ఉంది? 10 వాల్యూమ్ అని ఉంది. బాటిల్ మీద 10 వాల్యూమ్ ఉంది. మొలారిటీ ఎంత, నార్మాలిటీ ఎంత అని అడిగారు. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే నాన్న, మొలారిటీ కానీ నార్మాలిటీ కానీ మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసేది ఏంటిది? పర్ లీటరే కదా.
పర్ లీటరే కదా, అందుకని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ వాల్యూము 1000 ml తీసుకున్నా, అంటే 1 లీటర్లో తీసుకున్నా. 1 లీటర్లో తీసుకుంటే 10 వాల్యూమ్స్ ఉందన్నాడు. 1 లీటర్లో తీసుకుంటే 10 వాల్యూమ్. లీటర్లో ఫార్ములా ఏంటిది నాన్న? ఇదే కదా యూజ్ చేయాల్సింది. లీటర్లో అంటే ఇదే కదా యూజ్ చేయాల్సింది. ఇప్పుడు ఫార్ములా యూజ్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 17 into 10 డివైడెడ్ బై 5.6. 17 కదా, 17 into 10 divided by 5.6. 17 into 10 divided by 5.6. ఈ ఆన్సర్ ఎంత వస్తుందంటే మనకి 30.36 గ్రామ్స్ పర్ లీటర్. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి? స్ట్రెంత్. ఇది చూడండి, అంతే కదా, పర్ లీటరే కదా క్యాలిక్యులేట్ చేసింది. పర్ లీటర్లో మనకి ఎంత ఉంది నాన్న? 30.36 డివైడెడ్ పర్ లీటర్, 30.36 గ్రామ్స్ పర్ లీటర్. అంటే ఇన్ని గ్రామ్స్ ఉంది దీంట్లో, ఓకేనా? ఇప్పుడు స్ట్రెంత్ వచ్చింది నాకు. ఇదేంటిది? స్ట్రెంత్ వచ్చింది. ఈ స్ట్రెంత్ నుంచి మొలారిటీ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? మాలిక్యులర్ వెయిట్తో డివైడ్ చేయాలి. మొలారిటీ కనుక్కోవాలంటే మాలిక్యులర్ వెయిట్ డివైడ్ చేయాలి. H2O2 మాలిక్యులర్ వెయిట్ ఎంత? ఇందాక క్యాలిక్యులేట్ చేసాం, 34. అప్పుడు ఏమవుతుంది? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెంత్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్. అంటే ఈ స్ట్రెంత్ని దిట్ ఇంప్లైస్ మొలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెంత్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్. అంటే ఎంతనా? 30.36 డివైడెడ్ బై 34. అంటే ఇది అప్రాక్సిమేట్గా 0.9 మోలార్ వచ్చింది. ఎంత అవుతుంది? 0.9 మోలార్ అవుతుంది. 0.9 మోలార్ అవుతుంది. అలాగే ఈక్వివలెంట్ వెయిట్ ఎంత? H2O2కి, H2O2లో 2 రీప్లేసబుల్ హైడ్రోజన్స్ ఉన్నాయి. H2O2లో ఎన్ని ఉన్నాయి నాన్న? H2O2లో 2 రీప్లేసబుల్ హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే ఈక్వివలెంట్ వెయిట్ ఎంత? మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 2 కదా, మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 2. అంటే మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 2. అంటే మీకు ఆల్రెడీ రిలేషన్ తెలుసు. ఏంటిది? మాలిక్యులర్ వెయిట్కి ఈక్వివలెంట్ వెయిట్కి రిలేషన్ తెలుసు కదా. చెప్పండి, మాలిక్యులర్ వెయిట్కి రిలేషన్, ఈక్వివలెంట్ వెయిట్కి రిలేషన్ ఏంటిది నాన్న? మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై n ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివలెంట్ వెయిటే కదా. మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై n ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివలెంట్ వెయిట్. ఓకేనా? ఇదేంటిది? మాలిక్యులర్ వెయిట్కి ఈక్వివలెంట్ వెయిట్కి రిలేషన్. అలాగే మొలారిటీకి నార్మాలిటీకి రిలేషన్ ఏంటి? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది నాన్న? n ఇంటూ నార్మాలిటీ. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ నార్మాలిటీ. అంటే ఏంటిది నాన్న? n ఇంటూ m. ఇప్పుడు మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు, చూడండి మొలారిటీ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 0.9 ఇచ్చారు. n ఇంటూ నార్మాలిటీ, n అంటే ఎంత? 2 ఫ్యాక్టర్. n అంటే ఎంత నాన్న? 2 ఫ్యాక్టర్. సో ఇప్పుడు నార్మాలిటీ ఎంత అవుతుందిరా? సారీ నాన్న, ఇక్కడ ఫార్ములా కొంచెం రాంగ్ వేసాము. ఒక్క నిమిషం, ఇది రాంగ్ వేసాము. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా కొంచెం రివర్స్ చేసాం. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ మొలారిటీ. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ మొలారిటీ. n అంటే ఇక్కడ ఎంత? 2 ఫ్యాక్టర్ ఇంటూ మొలారిటీ ఎంత వచ్చింది ఇక్కడ? 0.9 మోలార్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నాన్న? 1.8 నార్మల్ అవుతుంది. 1.8 నార్మల్. ఈ రిలేషన్ ఎలా వచ్చిందనేది ఇప్పుడు చెప్తాను. మనకి ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ రిలేషన్. ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి ఏమర్థమైంది? వాల్యూమ్ స్ట్రెంత్ ఆఫ్ H2O2లో నుంచి నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ తెచ్చుకున్నాం. దాని నుంచి మొలారిటీ, నార్మాలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇక్కడ చూసాం. ఓకే, ఈ ఫార్ములా కొంచెం చూడండి, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తాను ఇది ఎలా వచ్చింది రిలేషన్ అనేది. ఓకే, ఇది వాల్యూమ్ స్ట్రెంత్. ఇప్పటిదాకా ఏం చేస్తాం? వెయిట్ బై వెయిట్, వెయిట్ బై వాల్యూమ్, వాల్యూమ్ బై వాల్యూము, వాల్యూమ్ స్ట్రెంత్. ఆ తర్వాత ఫిఫ్త్ చూడండి అన్న, వాల్యూమ్ స్ట్రెంత్ తర్వాత ఫిఫ్త్ చూద్దాము. పీపీఎం చూడండి ఒకసారి. పార్ట్స్ పర్ మిలియన్ అంటే ఏం లేదురా. పార్ట్స్ పర్ మిలియన్ అంటే ఏం లేదు. చూడండి ఒకసారి. 1 గ్రామ్ కనుక 1000 mlలో ఉంది అనుకో, 1 గ్రామ్ కనుక 1000 mlలో ఉంది అనుకో, దాన్ని ఏమంటారు అంటే 1000 ppm అంటారు. 1000 ppm అంటారు. అలాగే 1 గ్రామ్ కాకుండా 0.001 గ్రామ్ కనుక, అదే 0.001 గ్రామ్ కనుక 1000 mlలో ఉందనుకో,
అప్పుడు దాన్ని ఏమంటారంటే 1 ppm అంటారు. 1 ppm అంటే దాని మీనింగ్ ఏంటన్నా ఇక్కడ చూడండి, ఇన్ని డివైడెడ్ బై ఇది. ఓకే, అంటే 1 డివైడెడ్ బై 10⁶. ఓకే, సో పార్ట్స్ పర్ మిలియన్ పార్ట్స్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే దానిలో ఎన్ని పార్ట్స్ ఆఫ్ సొల్యూట్ ఉంటుందో దాన్ని పీపీఎం అంటాం. ఓకేనా, సింపుల్గా ఇలా చెప్పుకోవచ్చు. పీపీఎం అంటే మనం ఇలా చెప్పుకుంటాము, పార్ట్స్ పర్ మిలియన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటమ్మా, నెక్స్ట్ వచ్చేసరికి మనకి మొలారిటీ ఫార్ములా. సో నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ ఏంటిది మొలారిటీ అంటే ఫార్ములా ఏంటిది అన్న, మొలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్, దాన్నే మనం మొలారిటీ అంటాం. దీని ఫార్ములా ఏంటిది నాన్న, N/V టేకెన్ ఇన్ లీటర్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై వాల్యూమ్ టేకెన్ ఇన్ లీటర్స్. దీన్నే ఇంకోలాగా రాయొచ్చు, ఈ రిలేషన్ బట్టి N ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ V టేకెన్ ఇన్ లీటర్స్. సో ఒకవేళ నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక సేమ్ అయిపోయినాయి అనుకో, అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు నాన్న, M1V1 ఈజ్ ఈక్వల్ టు M2V2. M1V1 ఈజ్ ఈక్వల్ టు M2V2. దీన్నే మనం ఏమంటాము, డైల్యూషన్ లా అంటాము. డైల్యూషన్ లా అంటాము. వేర్ V2 ఈజ్ ఈక్వల్ టు, చూడండి, వాల్యూమ్ టు బి యాడెడ్, వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ టు బి యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, V2 మైనస్ V1. వాల్యూమ్ ఆఫ్, ఇదేంటిది డైల్యూషన్ లా. ఏం లేదు, ఒక కాన్సన్ట్రేషన్ ఇచ్చారు, 100 ml ఆఫ్ 1 నార్మల్ కాన్సన్ట్రేషన్, 1 మోలార్ కాన్సన్ట్రేషన్ ఉంది. 100 ml ఆఫ్ 1 మోలార్ కాన్సన్ట్రేషన్ ఉంది. అది 1000 mlకి చేంజ్ చేయాలి. ఓకే, 1000 ml చేంజ్ అయినప్పుడు అది మొలారిటీ ఎంత చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ నుంచి కనుక్కుంటాం. అలాగే ఇది 1 మోలార్ 100 ml ఉంది కదా, నాకు అది 0.1 మోలార్ సొల్యూషన్ మేకప్ చేయాలి అంటే ఎంత సాల్వెంట్ యాడ్ చేయాలి అంటే దానికి ఫార్ములా వస్తాం. అందుకని దీన్ని ఏమంటాము, డైల్యూషన్ లా. అట్లాగే మొలారిటీకి ఇంకోటి ఏంటిది నాన్న, మొలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. ఆర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ml. ఇలా కూడా చెప్తాం. దీన్ని ఇంకోలాగా ఎలా రావచ్చు, ఒకవేళ వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ ఇచ్చారు, మనకి మొలారిటీ కనుక్కోమన్నారు అనుకో. అప్పుడు ఏంటిది నాన్న, ఇక్కడ చూడండి, వెయిట్ అనేది పైన ఉంది, వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఇక్కడ ఏంటిది నాన్న, వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఉంది, కానీ ఇక్కడ మనకి ఏం కావాలి, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ కావాలి. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏమి ఇవ్వాలి, డెన్సిటీ కూడా ఇస్తారు. సో వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనకి డెన్సిటీ కూడా ఇస్తారు, డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ కూడా ఇస్తారు. ఇక్కడ ఏమి ఇస్తారు, డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ ఇస్తారు. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్. అన్న ఇది యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎలా చేయాలనేది. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ ఇంటూ 10 ఇంటూ డెన్సిటీ బై మాలిక్యులర్ వెయిట్ ఫార్ములా అలా యూజ్ చేస్తారు. ఒకవేళ మీకు కావాలంటే నేను షార్ట్ కట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. మనకేం కావాలి, ఇక్కడ వెయిట్ బై వాల్యూమ్ కావాలి, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, వెయిట్ బై వెయిట్ ఇచ్చాడు. అంటే ఈ వెయిట్ని మనం వాల్యూమ్లోకి మార్చుకోవాలి. వెయిట్కి వాల్యూమ్కి రిలేషన్ ఏంటి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. అంటే ఇప్పుడు నాకు వాల్యూమ్ కావాలి కాబట్టి మాస్ బై డెన్సిటీ రాస్తా. అంటే ఈ వాల్యూమ్ ప్లేస్లో నేనేం రాయించినా, మాస్ బై డెన్సిటీ రాస్తా. అప్పుడు నాకు ఈ ఈక్వేషన్ ఎలా అవుతుందో చూడండి. ఓకే, అప్పుడు నాకు ఈ ఈక్వేషన్ ఏమవుతుందో చూడండి. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ప్లేస్లో ఏం రావచ్చునా, మాస్ ఆఫ్ సొల్యూషన్. అంటే దీన్ని క్యాపిటల్ W అనుకుందాం, ఇదేమో స్మాల్ w అనుకోండి,
ఇదేమో క్యాపిటల్ డబ్ల్యూ అనుకోండి, ఎందుకంటే స్మాల్ డివైడెడ్ బై క్యాపిటల్ ఇచ్చారు కదా అక్కడ, అండ్ ఇంటూ పర్సంటేజ్ కూడా ఇచ్చారు. అయితే ఇది క్యాపిటల్ డబ్ల్యూ అంటే మాస్ డివైడెడ్ బై డెన్సిటీ రావాలి, డివైడెడ్ బై డెన్సిటీ. ఇప్పుడు దీన్ని స్మాల్ డబ్ల్యూ బై క్యాపిటల్ డబ్ల్యూ రాశాను అనుకో, సో స్మాల్ డబ్ల్యూ బై క్యాపిటల్ డబ్ల్యూ ఇంటూ ఈ 1000లో నుంచి ఒక 100 ఇటు తీసుకొచ్చాను అనుకో, 100 ఇంటూ అప్పుడు ఏమవుతుంది నాన్న పైన 10 ఇంటూ ఈ డి పైకి వెళ్ళిపోతే ఇక్కడ డి డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ అవుతుంది, మాలిక్యులర్ వెయిట్. ఇదంతా ఏంటిది వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ అనుకున్నాను అనుకో, అప్పుడు ఏంటిది నాన్న ఎక్స్ ఇంటూ 10 ఇంటూ డి డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్, ఎక్స్ ఇంటూ 10 ఇంటూ డి డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్. ఇది ఎలా వస్తుంది, ఇది ఎలా వస్తుంది, ఓకేనా. ఇదేంటిది రిలేషన్ బిట్వీన్ మొలారిటీ అండ్ వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్, వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్. అలా కాకుండా వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఇచ్చాడు అనుకో, దీని మీనింగ్ ఏంటి వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్. అంటే డైరెక్ట్గా మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది వెయిట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్సే కదా, 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్సే కదా. ఇక్కడ కూడా ఏంటిది నాన్న 1 బై వాల్యూమ్. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను, ఒకవేళ దీన్ని ఎంఎల్లో తీసుకుందాం, అప్పుడు ఏంటిది 1000 డివైడెడ్ బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్. ఇప్పుడు చూడండి వెయిట్ బై వాల్యూమ్ డైరెక్ట్గా ఉంది, దీనిలో నుంచి ఒక 100 పక్క తీసురండి, అప్పుడు ఏమవుతుంది నాన్న వెయిట్ బై వాల్యూమ్ ఇంటూ 100 ఇంటూ 10 డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ ఉన్న 10 ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ పక్కకు రాసా, అప్పుడు ఇదంతా ఏంటిది ఇది ఎక్స్ అనుకున్నాం అనుకో, అప్పుడు ఇదేమవుతుంది ఎక్స్ ఇంటూ 10 డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ మనకి డెన్సిటీ టర్మ్ రాలా, ఎందుకని ఇక్కడ డైరెక్ట్గా వాల్యూమ్ ఇచ్చేసాడు, అక్కడ డైరెక్ట్గా మనకి ఏమి ఇచ్చాడు వాల్యూమ్ ఇచ్చేసాడు. దిస్ ఈజ్ వాట్ రిలేషన్ బిట్వీన్ వెయిట్ బై వాల్యూమ్, ఓకేనా. ఇది వెయిట్ బై వాల్యూమ్. వెయిట్ బై వాల్యూమ్, ఓకే. ఇది మొలారిటీ మీద ఉన్న ప్రాబ్లమ్స్. అట్లాగే రిజల్టెంట్ మొలారిటీ. ఇప్పుడు ఒక గ్లాస్లో ఒక సొల్యూషన్ ఉంది, ఇంకో గ్లాస్లో సేమ్ అదే సొల్యూషన్ కాకపోతే డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఉంది, అప్పుడు ఇవి రెండు మిక్స్ చేసినప్పుడు రిజల్టెంట్ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2 డివైడెడ్ బై v1 ప్లస్ v2 టోటల్ వాల్యూమ్. ఇది రిజల్టెంట్ మొలారిటీకి ఫార్ములా, రిజల్టెంట్ మొలారిటీకి ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది నార్మాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది రానా నార్మాలిటీ. సో నార్మాలిటీ చెక్ చేసామనుకోండి, నార్మాలిటీకి వచ్చేసరికి ఫార్ములా చెప్పండి ఫాస్ట్గా. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ పర్ లీటర్స్, వాల్యూమ్ ఇన్ లీటర్స్, నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ పర్ వాల్యూమ్ ఇన్ లీటర్స్. దీన్నే మనం ఏమనొచ్చు నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ v ఇన్ లీటర్స్, n ఇంటూ v ఇన్ లీటర్స్. అలాగే నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ కనుక సేమ్ ఉన్నాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ కనుక కాన్స్టెంట్గా ఉన్నాయి అనుకో, అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు n1v1 ఈజ్ ఈక్వల్ టు n2v2, n1v1 ఈజ్ ఈక్వల్ టు n2v2. ఈ ఫార్ములా ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాన్న ఫర్ రియాక్టింగ్ స్పీసీస్, ఫర్ రియాక్టింగ్ సొల్యూషన్స్, ఫర్ రియాక్టింగ్ సొల్యూషన్స్కి యూజ్ చేయొచ్చు, అలాగే ఫర్ డైల్యూషన్ కూడా యూజ్ చేయొచ్చు, ఫర్ డైల్యూషన్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఎస్పెషల్లీ ఎక్కువగా యూజ్ చేసేది అక్కడ రియాక్టింగ్ స్పీసీస్కి యూజ్ చేస్తాం ఎక్కువగా, ఇది రియాక్టింగ్ స్పీసీస్. ఫర్ డైల్యూషన్ కంటే v2 మైనస్ v1 ఏమవుతుంది నాన్న వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ టు బి యాడెడ్, వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్, వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ టు బి యాడెడ్, వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ టు బి యాడెడ్, ఓకే. వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ టు బి యాడెడ్. ఇందట్లాగానే సేమ్ డైల్యూషన్లో ఎలా ఉందో అలా వాడవచ్చు దీన్ని కూడా. ఇక్కడ ఇంకా ఏం రాయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ రిజల్టెంట్ నార్మాలిటీ కనుక్కోవాలనుకో, ఏది ఇక్కడ ఒకటి సొల్యూషన్ నార్మాలిటీ ఇంకో సొల్యూషన్ ఉంది ఇట్లా, అప్పుడు రిజల్టెంట్ నార్మాలిటీ ఏమవుతుందన్న n ఈజ్ ఈక్వల్ టు n1v1 ప్లస్ n2v2 బై n1 ప్లస్ v1 ప్లస్ v2, v1 ప్లస్ v2. ఇది రిజల్టెంట్. అలా కాకుండా యాసిడ్కి బేస్కి రియాక్షన్ జరిగింది అనుకోండి, యాసిడ్కి బేస్కి రియాక్షన్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగేటప్పుడు యాసిడ్ కనుక ఎక్కువగా ఉండి బేస్ కనుక తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఫార్ములా రిజల్టెంట్ నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు యాసిడ్ ఎక్కువగా ఉండి బేస్ తక్కువగా ఉంది, దట్ ఈస్ యాసిడ్ ఈజ్ మోర్ దాన్ బేస్, యాసిడ్ ఈజ్ గ్రేటర్ దాన్ బేస్ ఉన్నప్పుడు అప్పుడు n ఈజ్ ఏమవుతుందన్న NaVa అంటే యాసిడ్ మైనస్ NbVb అంటే బేస్ డివైడెడ్ బై వాల్యూమ్ మాత్రం Va ప్లస్ Vb,
వాల్యూమ్ మాత్రం రెండు యాడ్ చేయాలి. అలా కాకుండా ఇఫ్ బేస్ ఈజ్ గ్రేటర్ దాన్ యాసిడ్, బేస్ ఈజ్ గ్రేటర్ దాన్ యాసిడ్ కనుక ఉందనుకోండి, అప్పుడు ఫార్ములా ఏమవుతుందన్న, n ఈజ్ ఈక్వల్ టు NbVb మైనస్ NaVa డివైడెడ్ బై Va ప్లస్ Vb. ఇప్పుడు బేస్ ఎక్కువగా ఉంటే బేస్ ఫస్ట్ తీసుకోవాలి, ఎందుకని రియాక్షన్ జరిగిపోయిన తర్వాత బేస్ మిగిలిపోద్ది, యాసిడ్తో పాటు రియాక్ట్ అయిపోగా మిగతా కొంత బేస్ మిగులుద్ది, అందుకని రిజల్టెంట్ నార్మాలిటీ దేని వల్ల వస్తుంది, బేస్ వల్ల వస్తుంది, అందుకని బేస్ వేస్తాం. క్లియరా? ఇది ఎప్పుడు రియాక్టింగ్ అప్పుడు. రియాక్టింగ్ ఒకవేళ న్యూట్రల్ కేసులో ఉందనుకో, న్యూట్రల్లో NaVa ఈజ్ ఈక్వల్ టు ఎంతనా, NbVb. ఇదే ఇప్పుడు న్యూట్రల్గా ఉంటే, న్యూట్రల్ అంటే యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు బేస్, యాసిడ్ ఈక్వల్ టు బేస్ ఉన్నప్పుడు NaVa ఈజ్ ఈక్వల్ టు NbVb. ఇది ఎప్పుడు, ఇది నార్మాలిటీకి. ఇదే కేసు నానా, నార్మాలిటీ కేసు, నార్మాలిటీ కేసు. ఓకే, మరి మొలారిటీకి నార్మాలిటీకి రిలేషన్ ఏంటి? మొలారిటీ నార్మాలిటీకి అండ్ నార్మాలిటీకి రిలేషన్ ఏంటి? సింపులే, మొలారిటీకి నార్మాలిటీకి రిలేషన్ ఏంటి రా, మొలారిటీకి ఫార్ములా ఏంటి, ముందు నార్మాలిటీకి రాయండి. సో నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై ఈక్వివలెంట్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ml. ఇది నార్మాలిటీకి. అట్లాగే ఈక్వివలెంట్ వెయిట్ మీనింగ్ ఏంటన్నా, ఈక్వివలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై n ఫ్యాక్టరే కదా, మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై n ఫ్యాక్టర్ కదా. ఇప్పుడు చూడండి, ఆ ఈక్వివలెంట్ వెయిట్ దగ్గర నేను మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై n రాస్తాను అనుకో, సో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై n ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ml. అప్పుడు ఏమవుతుంది నాన్న, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇదంతా ఇక్కడే ఉంచి ఈ n ఏమవుతుంది, ముందుకు వచ్చింది అనుకో, సో n ఇంటూ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ml అంటే ఎంత, మొలారిటీ. మొలారిటీ అంటే క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m ఇంటూ m. ఇదే ఇందాటి రిలేషన్ రాసింది, ఇలా వచ్చింది ఆ రిలేషన్. ఓకేనా, ఇలా ఆ రిలేషను వచ్చింది. ఇది రిలేషన్ బిట్వీన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మొలాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న, మొలాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది, మొలాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న, మొలాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న, మొలాలిటీ. మొలాలిటీ చూసామనుకోండి, దీంట్లో మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m. ఇప్పుడు ఇది ఈజ్ రిప్రజెంటెడ్ బై స్మాల్ m అంటే ఏంటన్నా, నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ 1 kg ఆఫ్ సాల్వెంట్. ఇది సొల్యూషన్ కాదు నాన్న, ఏంటిది ఇది, సాల్వెంట్. 1 kg ఆఫ్ సాల్వెంట్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై వెయిట్ ఇన్ కేజెస్, నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై వెయిట్ ఇన్ కేజెస్. నాన్న వెయిట్ ఎక్కడైతే ఉంటుందో అది దాన్ని ఏమంటారంటే స్టాండర్డ్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్స్ అంటారు. వెయిట్ ఎక్కడైతే ఉందో అది. వాల్యూమ్ ఎక్కడైతే ఉందో దాన్ని ఏంటంటే కన్వీనియంట్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్స్ అంటారు. కన్వీనియంట్ వే. వాల్యూమ్ మెజర్ చేయడం ఈజీయా, వెయిట్ మెజర్ చేయడం ఈజీయా? ఒకవేళ ఒక లిక్విడ్ ఉందనుకో, వెయిట్ మెజర్ చేయాలనుకో, అప్పుడు ఏం చేయాలి నాన్న, ఏదో ఒక క్యాన్లో తీసుకోవాలి, ఏదో ఒక బేకర్లో తీసుకొని ముందు బేకర్ వెయిట్ కనుక్కోవాలి, ఆ తర్వాత లిక్విడ్ వేసి మళ్ళీ వెయిట్ కనుక్కోవాలి, ఆ తర్వాత మళ్ళీ లిక్విడ్ తీసేసిన తర్వాత అప్పుడు రిమైనింగ్ వెయిట్ ఎంత ఉందో అది లిక్విడ్ వెయిట్ అని ఉంది. అవునా? అలా కాకుండా మామూలుగా వెయిట్ కనుక్కోవాలి అనుకో, డైరెక్ట్గా కనుక్కోవచ్చు, వెయిట్ చేయడం చాలా ఈజీ. ఓకే, అయితే వాల్యూమ్ మెజర్ చేయడం అనేది చాలా ఈజీ. వాల్యూమ్ మెజర్ చేయడం అంటే ఎట్లా? ఓకేనా, సో వెయిట్ మెజర్ చేయాలి అంటే కొంచెం కష్టం లిక్విడ్కి, కానీ వాల్యూమ్ మెజర్ చేయాలనుకో 100 ml సిలిండర్ తీసుకొని 100 ml తీసుకున్నాం అనుకో, వాల్యూమ్ వచ్చేస్తుంది. 100 ml పోసేస్తే వాల్యూమ్ వచ్చేస్తుంది. కానీ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే అలా కాదు. అర్థమవుతుందా? అందుకని వెయిట్కి వచ్చేసరికి ఏంటంటే అది ఈజీ మెథడ్ ఏం కాదు, వాల్యూమ్ వచ్చేసరికి ఈజీ మెథడ్. అందుకని మొలారిటీ క్యాపిటల్ M అనేది కన్వీనియంట్ మెథడ్, కన్వీనియంట్. కానీ ఇదేంటిది నాన్న, కన్వీనియంట్ మెథడ్. కానీ స్మాల్ m వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే స్టాండర్డ్. ఎందుకంటే దీన్ని స్టాండర్డ్ అని ఎందుకంటారంటే వాల్యూమ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. వాల్యూమ్ అనేది టెంపరేచర్ మారితే వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది, అది మీకు తెలుసు. టెంపరేచర్ వేరీ అయితే వాల్యూమ్ చేంజ్ అవుతుంది. అంటే ఇవాళ టెంపరేచర్ 25 degrees ఉంది, అప్పుడు నేను మొలారిటీ క్యాలిక్యులేట్ చేసా, ఒక 1 మోలార్ ఉంది. కానీ రేపు టెంపరేచర్ 45కి వెళ్ళిపోయింది అనుకో మార్నింగ్, అప్పుడు మొలారిటీ క్యాలిక్యులేట్ చేశాను అనుకో, అప్పుడు వాల్యూమ్ చేంజ్ అయిపోద్ది కదా, అందుకని మొలారిటీ కూడా చేంజ్ అవుద్ది.
అందుకని అది స్టాండర్డ్ ఏం కాదు. అదేంటిది నాన్న, టెంపరేచర్ డిపెండెంట్ అవుతుంది. అంటే టెంపరేచర్ వేరీ అయితే మొలారిటీ వేరీ అవుతుంది. కానీ ఇది కన్వీనియంటే కానీ ఇది స్టాండర్డ్ కాదు. బట్ మొలాలిటీ వచ్చేసరికి స్టాండర్డ్ మెజర్మెంట్. అంటే ఇప్పుడు కూడా మనం వెయిట్ గురించే మాట్లాడుతున్నాం, రేపు కూడా వెయిటే మాట్లాడుతాం. వెయిట్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి ఇదేంటిది స్టాండర్డ్ మెజర్మెంట్. ఓకే, సో మొలాలిటీ వచ్చేసరికి ఎక్కడైతే వాల్యూమ్ ఇన్వాల్వ్ అయిందో, ఎక్కడెక్కడైతే వాల్యూమ్, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ బై వాల్యూమ్ రేషియో, వాల్యూమ్ బై వాల్యూమ్ రేషియో, ఇట్లా ఎక్కడైతే వాల్యూమ్స్ ఇన్వాల్వ్ అయినాయో ఇవన్నీ ఏంటి కన్వీనియంట్ మెథడ్స్. కానీ ఎక్కడెక్కడైతే వెయిట్స్ ఇన్వాల్వ్ అయినాయో, వెయిట్ బై వెయిట్, మొలాలిటీ, ఇలాంటివన్నీ వెయిట్ పర్సంటేజ్లో ఉంటాయి. ఆ వెయిట్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో వాటిని ఏమంటాము, స్టాండర్డ్ వే ఆఫ్ మెజర్మెంట్ అంటారు. స్టాండర్డ్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్స్ అంటాం. ఓకే, స్టాండర్డ్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్స్ అంటాం. అర్థమైందా? సో ఇది మొలారిటీకి. తర్వాత మొలారిటీకి రిలేషన్, మొలారిటీకి అంటే క్యాపిటల్ ఎంకి స్మాల్ ఎంకి రిలేషన్. సో స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ క్యాపిటల్ ఎం డివైడెడ్ బై 1000 ఇంటూ డెన్సిటీ, 1000 ఇంటూ డెన్సిటీ మైనస్ ఎం ఇంటూ మాలిక్యులర్ వెయిట్, మాలిక్యులర్ వెయిట్. ఇది రిలేషన్. సో స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ క్యాపిటల్ ఎం డివైడెడ్ బై 1000 ఇంటూ డి మైనస్ క్యాపిటల్ ఎం ఇంటూ మాలిక్యులర్ వెయిట్. దిస్ ఈజ్ వాట్ రిలేషన్ బిట్వీన్ ఎం అండ్ క్యాపిటల్ ఎంకి రిలేషన్. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోకి వచ్చేసరికి ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న. ఇదేంటిది నాన్న, వెయిట్ ఆఫ్ సాల్వెంట్, ఇది వెయిట్ ఆఫ్ సొల్యూషన్ కాదు, ఇది వెయిట్ ఆఫ్ సాల్వెంట్. అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎంత ఉంటుంది నాన్న, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎంత ఉంటుంది, వెయిట్ ఆఫ్ సొల్యూషన్ తీసుకొని దాంట్లో నుంచి ఏం తీసేయాలి, వెయిట్ ఆఫ్ సొల్యూట్ తీసేయాలి. వెయిట్ ఆఫ్ సొల్యూట్ తీసేసిన తర్వాత అప్పుడు మనకి వెయిట్ ఆఫ్ సాల్వెంట్ వచ్చింది. అంతేనా? లేదా వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ప్లస్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, రెండు కలిపితే వెయిట్ ఆఫ్ సొల్యూషన్ వచ్చింది. అవునా కాదా? నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఏంటిదమ్మా, మోల్ ఫ్రాక్షన్ వచ్చేసరికి నెక్స్ట్ చూడండి నాన్న. మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, మోల్ ఫ్రాక్షన్ అంటే ఫార్ములా ఏంటి నాన్న, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ ది కాంపోనెంట్స్ ఇన్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొల్యూషన్లో ఏ, బి, సి అనే 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, దీని నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ఏ అనుకోండి, దీని నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్బి, దీని నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్సి అనుకోండి. అప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది, మోల్ ఫ్రాక్షన్ డినోటెడ్ బై ఎక్స్. సో ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న, ఎన్ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ఏ ప్లస్ ఎన్బి ప్లస్ ఎన్సి. తెలుసు కదా ఇవన్నీ. ఇట్లా మిగతా వాటికి కూడా సేమ్ అదే. ఎక్స్బి అనుకో, బి బై ఏ ప్లస్ బి ప్లస్ సి. అట్లాగే ఎక్స్సి అనుకోండి, ఎన్సి బై ఎన్ఏ ప్లస్ ఎన్బి ప్లస్ ఎన్సి. యాజ్ అ రిజల్ట్ ఏమవుతుంది నాన్న, ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి ప్లస్ ఎక్స్సి ఆల్వేస్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఆల్వేస్ ఎన్ అవుతుంది, 1. వీటిల్లో కూడా అబ్జర్వ్ చేస్తే వీటిల్లో కూడా నీకు వాల్యూమ్ ఎక్కడ ఉండదు, వెయిట్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ అంతే వెయిట్లు మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే దీన్ని ఏమనొచ్చు, స్టాండర్డ్ ఫామ్ అనొచ్చు. దీన్ని కూడా స్టాండర్డ్ అనొచ్చు. దీన్ని కూడా ఏమనొచ్చు మనము, స్టాండర్డ్ అనొచ్చు. అట్లాగే రిలేషన్ బిట్వీన్ మొలాలిటీకి మోల్ ఫ్రాక్షన్కి అంటే స్మాల్ ఎంకి ఎక్స్కి రిలేషన్ ఏంటి, స్మాల్ ఎంకి ఎక్స్కి రిలేషన్ ఏంటంటే x of solute is equal to molality divided by m plus molality plus 1000 by gram molecular weight లేదా molecular weight. సింపుల్ గా రాసేద్దాం, molecular weight of solvent. So x of solute is equal to m divided by m plus 1000 by molecular weight of solvent. ఇది ఈ రెండింటికి రిలేషన్, m కి x కి రిలేషన్. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఒక పాయింట్ ఉంది నాన్న, ఫార్మాలిటీ. సో ఫార్మాలిటీ అంటే మీకు తెలుసు, ఇది కూడా
సింపులే. లాస్ట్ ఒకటి ఉంది నాన్న, మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్లో లాస్ట్ ఏంటి? ఫార్మాలిటీ. ఫార్మాలిటీ వచ్చేసరికి ఏంటిది నాన్న? నెంబర్ ఆఫ్ ఫార్ములే పర్ వాల్యూమ్ ఇన్ లీటర్స్. అంటే నెంబర్ ఆఫ్ ఫార్ములే డివైడెడ్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. నెంబర్ ఆఫ్ ఫార్ములా డివైడెడ్ బై వాల్యూమ్. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాం నాన్న? ఫర్ సాల్ట్స్కి యూజ్ చేస్తాం. యూజ్ చేస్తాం. ఇది నాన్న ఇక్కడ వరకు. రిమైనింగ్ వచ్చేసరికి ఒకవేళ లాస్ట్ ఒకటి పాయింట్ ఇది కూడా చూడండి. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి? స్పెసిఫిక్ గ్రావిటీకి ఫార్ములా ఏంటిది నాన్న? వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. స్పెసిఫిక్ గ్రావిటీ ఏంటిది నాన్న? వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. అంటే ఎక్కడైనా స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చేసి వెయిట్ ఎంత ఉందో కనుక్కోమన్నారు అనుకోండి. స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చారు, వెయిట్ ఎంత ఉందో కనుక్కోమన్నారు అనుకోండి. అప్పుడు ఏంటన్నా వెయిట్ని వాల్యూమ్తో మల్టిప్లై చేస్తే అప్పుడు వాల్యూమ్ క్యాన్సిల్ అయ్యి మనకి వెయిట్ వచ్చేస్తుంది. అవునా? సో ఇది స్పెసిఫిక్ గ్రావిటీ. ఇవి ఇక్కడ వరకు నాన్న. దీంతో స్టాయికోమెట్రీలో చాలా వరకు అన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నేను కవర్ చేశాను. ఓకే రైట్ నాన్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి. కామెంట్ అసలు ఎవరు చేయట్లేదు, అట్లాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయట్లేదు అని అనుకుంటున్నాను. ఓకే, దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ తర్వాత నా నెక్స్ట్ వీడియోలు ఇక్కడ అపేర్ అవుతాయి, వాటి మీద క్లిక్ చేయండి. వాటి మీద క్లిక్ చేసి నెక్స్ట్ వీడియోలు చూడండి. ఓకే నాన్న, థ్యాంక్ యూ.